ఇండిస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ కింద యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులకే కాకుండా ఎవరైతే పేరెంట్స్ తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి అని కోరుకునేటువంటి పేరెంట్స్ కూడా ఉపయోగపడే విధంగా తిరుపతిలోని డాక్టర్ ఇండిస్ ఐఏఎస్ అకాడమీలో ఎవ్రీడే ముఖ్యమైన అంశాలపైన డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ జరుగుతుంది. మీరు యూట్యూబ్ లో డాక్టర్ ఇండిస్ ఐఏఎస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే ఈ విషయాన్ని చూడొచ్చు. మరి మన సెషన్ లో ఈ రోజు కూడా మన అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరి మొట్టమొదటి అంశం కింద ఈరోజు చూద్దాం. చాలా అంశాలు ఉన్నాయి ఇంపార్టెంట్. ఇండియా ఎట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026. మన ప్రతిదానికి ప్రతి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఏ అంశం పైన అయితే సదస్సు జరుగుతుందో అలాంటి అంశం పైన అనేక దేశాలు కలిసి సదస్సులు జరుగుతుంటాయి. దాన్ని వరల్డ్ కాంగ్రెస్ అని పిలుస్తారు. మనంతా మొబైల్ టెక్నాలజీలో ఉన్నాం, మొబైల్ యుగంలో ఉన్నాం ఏం చెప్పాలంటే. కాబట్టి ఈ మొబైల్ సంబంధించి వరల్డ్ వైడ్ గా జరిగేటువంటి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో 2026 లో భారతదేశం పాల్గొనేది కోరేడియా. మరి దీంట్లో చూస్తే ఇక్కడ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC 26 అనేటువంటిది దేనికోసం చేశారంటే ప్రమోట్ అఫోర్డబుల్ ఇంటర్నెట్, డిజిటల్ కనెక్టివిటీ అండ్ ఇండిజినస్ టెలికాం టెక్నాలజీస్ 5G, 6G అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్. ఇది మెయిన్ పర్పస్. అంటే ఇంటర్నెట్ లేని ఈ రోజు మనం ఎవరున్నారు ఇంటర్నెట్ లేకుండా? ఇంట్లో ఉండేటువంటి గృహిణుల దగ్గర నుంచి పిల్లల వరకు, స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసినా చేయమైనా ఈ రోజు మనము ఈ ఇంటర్నెట్ వాడుతాం. అయితే ఇంటర్నెట్ అనేటువంటిది భాగంగా పరిగణించుకుంటూ ఫైనాన్షియల్ గా అఫోర్డబుల్ ఉండాలి. కాబట్టి అఫోర్డబుల్ గా ఉండేటువంటి ఇంటర్నెట్ ప్రమోట్ చేయడం కోసంగా, అలాగే డిజిటల్ కనెక్టివిటీ, ఇంకా కూడా కొన్ని వాటిలో సిగ్నల్ అందలేదు అంటున్నాం. కాబట్టి సిగ్నల్స్ అని అదే విధంగా ఇండిజినస్ టెలికాం టెక్నాలజీ బయట మనం ఆధారపడకుండా ఏ దేశం ఆ దేశం తన స్వదేశంలోనే ఉండేటువంటి టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలిగితే ఇండిజినస్ టెలికాం టెక్నాలజీలో ఆ విధంగా 5G, 6G ఉంటే ఇటీవల చూసాం మనము ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా వచ్చింది. సో ఇలాంటి వాటిని ఇంకొంచెం మెరుగుపరచడం కోసంగా జరిగినటువంటి ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఏమవుతుందో దాంట్లో మన ఇండియా పాల్గొంది. ఈ కోరేడియా. మరి ఈ రోజు వై న్యూస్ వార్తల్లోకి ఎందుకు వచ్చిందని చూసినప్పుడు ఈ ఇండియా షోకాల్ టెలికాం ఇన్నోవేషన్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే బార్సిలోనాలో జరుగుతున్నటువంటి ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో భారతదేశం తను ఏం చేస్తుందో తనకు ఉండేటువంటి టెలికాం ఇన్నోవేషన్స్, తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించగలిగింది. అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో తను ఏ రకంగా దూసుకెళ్తుందో ప్రపంచానికి తన సత్తాన్ని సాగింది. అందువల్ల వార్తలోకి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఈవెంట్ ఏంటంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఎక్కడ జరిగిందంటే స్పెయిన్ లో ఉండేటువంటి బార్సిలోనా అంటే విధంగా చెప్పాలంటే మీకు అంత ఫుట్బాల్ గుర్తొస్తుంది. ఫుట్బాల్ అనగానే ఫుట్బాల్ ప్లేయర్కి బార్సిలోనా గుర్తొస్తుంది. అది ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ లార్జెస్ట్ పాపులస్ మున్సిపల్ టౌన్ సిటీ. సో మరి అక్కడ ఈ స్పెయిన్ లో ఉండే బార్సిలోనాలో ఇప్పుడు జరిగే ఫుట్బాల్ ఎక్కడైతే మనం చూస్తుంటామో అక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్. మరి థీమ్ ఏంటంటే ఐక్యూ ఎరా. ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఎంత ఈ రోజు ప్రజ్ఞా పాఠవాలకు సంబంధించిన యుగంలో వస్తాం అందరం కూడా. కానీ ముందు పాత రోజులాగా మన బాడీ బిల్డప్ ఇది కాదు. సో కాబట్టి ఐక్యూకి సంబంధించిన విషయం కాబట్టి ఐక్యూ ఎరా కన్వర్జెన్స్ ఆఫ్ ఏఐ అండ్ కనెక్టివిటీ. కాబట్టి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, అలాగే కనెక్టివిటీ అనుసంధానం చేయడం, ఈ యొక్క కలయికని కనెక్టివిటీ అంటున్నాము. సో దీనికి సంబంధించిన థీమ్ తో ఇక్కడ జరిగినటువంటి సదస్సు జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఈ థీమ్ అనవచ్చు. కాబట్టి ఇక్కడ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC 2026 ఎక్కడ జరిగిందంటే బార్సిలోనాలో. బార్సిలోనా ఏ కంట్రీలో అంటే స్పెయిన్ లో వస్తారు. థీమ్ ఆఫ్ MWC అంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఏఐ కనెక్టివిటీ గుర్తుపెట్టుకోండి. ఇవి అంశాలు. కాబట్టి ఇక్కడ మనం ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు అని చూసినప్పుడు ఇంకొన్ని విషయాలు చూస్తే పీపుల్ వితౌట్ డిజిటల్ యాక్సెస్ గ్లోబల్లీ. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ ఈ రోజు కూడా డిజిటల్ యాక్సెస్ లేకుండా ఉండేవాళ్ళు అరౌండ్ ఎంత ఉన్నారంటే ఇక్కడ మనం 3.1 బిలియన్ వాళ్ళు ఈ రోజుకి వితౌట్ డిజిటల్ యాక్సెస్ గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటల్ టెక్నాలజీ వాడుకోకుండా ఉన్నారు. వీళ్ళని మనము డిజిటల్ టెక్నాలజీ వాడే ఉద్దేశంతో ఈ సదస్సు ఉద్దేశం. ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉందంటే ఇక్కడ 3 GHz నుంచి 30 GHz ఉంది.
మరి దీని సీఎం వేవ్ అంటారు, అంటే సెంటిమెంట్స్ ఉండేటువంటి వేవ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. మరి ఇండియన్ కంపెనీస్ ఇక్కడ భారత్ పెవిలియన్, అంటే భారత్ కూడా మనకంటే ఒక స్టార్ ఉంటుంది ప్రతి కంట్రీకి. మన దాంట్లో 40 కంపెనీస్ సంస్థలు 40 సంస్థలు పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అంటే ఇక్కడ యూసేజ్ గ్యాప్ అనేది కనిపిస్తుంది. యూసేజ్ గ్యాప్ అనే పదం కనిపిస్తే ఈ సందర్భంలో పీపుల్ లివింగ్ ఇన్ మొబైల్ నెట్వర్క్ ఏరియాస్ బట్ నాట్ యూజింగ్ ఇంటర్నెట్ డ్యూ టు కాస్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. వాళ్ళకంటే ఏంటంటే ఎక్కడ ఉన్నారంటే వీళ్ళంతా కూడా మొబైల్ నెట్వర్క్ ఏరియాస్ ఉన్నారు, మొబైల్ నెట్వర్క్ లేకుండా మొబైల్ నెట్వర్క్ ఏరియాస్ ఉన్నారు, ఉన్నప్పటికీ బట్ అయితే నాట్ యూజింగ్ ఇంటర్నెట్. అంటే ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ఏరియాలో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ వాడుకోలేక, ఎందుకంటే ఖర్చు భరించలేక, కాస్ట్ భరించలేక, అలాగే ల్యాక్ ఆఫ్ స్కిల్స్, అంటే వాళ్ళకి ఉంది బట్ నైపుణ్యం లేదు. కాబట్టి కొంతమంది డబ్బులు లేక వాడుకోలేకపోతుంది, కొంతమంది డబ్బులు ఉన్నాయి స్కిల్స్ లేవు. కాబట్టి ఇక్కడ దీన్ని మనం యూసేజ్ గ్యాప్ అంటాం. అంటే అన్ని ఉన్నా ఇది అన్నట్టుగా ఈ రకంగా వాళ్ళకి ఈ నెట్వర్క్ ఏరియాలో ఉన్నప్పటికీ డబ్బుల కొరత వల్ల స్కిల్స్ లేదో వాడుకోలేకపోతున్నారు, వీళ్ళని వాడుకునే విధంగా చేయడం కూడా చేయాలి. అలాగే మనకు డేటా సెంటర్ ఇంటర్ కనెక్ట్ BCI పేరుతో కూడా మనకి ఒక టర్మ్ ఒకటి అవసరం ఉంది. టెక్నాలజీ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ డేటా సెంటర్స్ యూజింగ్ హై స్పీడ్ నెట్వర్క్స్. భౌగోళికంగా రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఉంటాయి, వీటన్నిటి హై స్పీడ్ నెట్వర్క్ ద్వారా మనం కలిపేటువంటి టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని డేటా సెంటర్ ఇంటర్ కనెక్ట్ BCI పేరుతో పిలుస్తారు. సో ఇలాంటి అంశాలను ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోండి. మరి అలాగే మనకు ఇక్కడ కంపెనీస్ ఇన్వాల్వ్ అయినటువంటి నోకియా, ఎరిక్సన్, అలాగే క్వాల్కామ్ అనేటువంటి కంపెనీస్ ఇన్వాల్వ్ అయినాయి. మరి దీంట్లో ఈ గవర్నమెంట్ పాలసీలు కానీ స్కీమ్స్ కానీ చూస్తే టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ఉంది, మనకు టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఉంది. అది ఏం చెప్తుందంటే మోడర్న్ లా రెగ్యులేటింగ్ టెలికాం స్పెక్ట్రమ్ నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీ. కాబట్టి టెలికాం స్పెక్ట్రమ్ కావచ్చు, నెట్వర్క్స్ కావచ్చు, సెక్యూరిటీ భద్రతను ఈ రెగ్యులేట్ చేసేటువంటి చట్టం ఏదైనా ఉంటే అది టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. కాబట్టి ఎగ్జామినేషన్ లో ఇప్పుడు ఈ సెక్యూరిటీ కానీ నెట్వర్క్ కానీ టెలికాం సంబంధించి రెగ్యులేట్ చేసేటువంటి యాక్ట్ ఏముందంటే టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. అలాగే ఇక్కడ మీకు ఇది మళ్ళీ వస్తూనే ఈ DPDP యాక్ట్ 2023. DPDP అంటే DPDP గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి వస్తుంది ఆధార్ కార్డు నుంచి. కాబట్టి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అంటే డిజిటల్ డేటా అంటే మనం వాడేటువంటి ఆధార్ కార్డు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, మన పర్సనల్ డేటా అనేది డిజిటల్ డేటా, అంటే మన వ్యక్తిగతమైన సమాచారం. ఈ సమాచారం అనేది బహిరంగంగా వెళ్లకుండా ఈ ప్రొటెక్ట్ చేస్తుంది పర్సనల్ డేటా ఆఫ్ సిటిజన్స్ ని. దీన్ని 2020 వచ్చినటువంటి చట్టం కింద మనం గుర్తిస్తున్నాం. అలాగే మనకు ఇంకో చట్టం ఏంటంటే నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ ఉంది. అంటే యాక్ట్ వేరే పాలసీ వేరే. 2018 లో మనకు జాతీయ స్థాయిలో ఈ డిజిటల్ కమ్యూనికేషన్ కంటే ఒక పాలసీ ఉండాలి అని వచ్చిన పాలసీ 2018 అంట. దీని ఆధారంగా వచ్చినటువంటి చట్టాలే DPDP, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. సో ఇక్కడ ఎగ్జామినేషన్ లో MWC అనేటువంటి ఎక్కడ జరుగుతుంది అంటే స్పెయిన్ లో ఉండేటువంటి బార్సిలోనా. అలాగే మనకు ఇక్కడ ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే GSMA ఆర్గనైజ్ చేసింది. సీఎం వేవ్ ఫ్రీక్వెన్సీ ఎంత, రేంజ్ ఎంత అంటే 3 నుంచి 30 GHz ఉన్నాయి. మరి ఈ TEPC ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ టెలికాం ఎక్విప్మెంట్. టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఏం చేస్తుందంటే ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ని 1885 మార్చేసి ఈ టెలికమ్యూనికేషన్ యాక్ట్ వచ్చింది. అంటే అంత ముందు వరకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉండేటువంటి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 లో ఉంటే దాన్ని రీప్లేస్ చేసి వచ్చినటువంటి చట్టం పేరే ఈ టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. కాబట్టి ఇండియా ఏమేంటంటే డెవలప్ ఇండిజినస్ 6G టెక్నాలజీ. మనంతా 5G వాడుతున్నాం కదా, ఈ 6G టెక్నాలజీని వాడుకోవడం భారతదేశం ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది 2026 అక్టోబర్. మనంతా కూడా ఇప్పుడు మార్చి గంటలైనా మరి అక్టోబర్ 26 లో ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయితే మనకి వరల్డ్ వైడ్ కాకుండా ఈ జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక కాంగ్రెస్ అక్టోబర్ 2026 లో ఈ మొబైల్ సభ జరగబోతుంది. ఇలాంటి మనము ఎగ్జామినేషన్ లో దృష్టిలో పెట్టుకొని మనం చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం MWC organized by which organization, CM wave frequency range belongs to which technology generation, ఇలాంటివి మనకు అబ్రివేషన్స్ కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ చూసుకోవడం జరగండి. తర్వాత మనం ఇంకొక అంశం ఇక్కడ ఉంది, సింకింగ్ ఇరానియన్ వార్షిప్.
ఐరిస్ డేనా ఇన్ ద ఇండియన్ ఓషన్. సెకండ్ లైన్ మీరందరూ కూడా బహుశా చూస్తుంటారు న్యూస్ పేపర్లో కావచ్చు, దీంట్లో ఉండే వాటిల్లో. సో ఇక్కడ మనకు చూసినప్పుడు ఈ సింకింగ్ ఇరాన్ వార్షిప్ ఐరిస్ డేనా ఇన్ ద ఇండియన్ ఓషన్ మీకు ప్రముఖంగా కనిపించుంటారు. చూస్తుంటారా? తెలియదు, చూడబోతే వినండి, చూస్తుంటే దీన్ని డిస్కస్ చేద్దాం. సింకింగ్ ఆఫ్ ఇరానియన్ వార్షిప్ అది అంటే అది ఇప్పుడు మనం చూస్తున్నాం, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నటువంటి ఒక్కడితో ఉన్నాం అందరూ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి మధ్య జరుగుతోంది? ఓ పక్క ఇరాన్, ఓ పక్క ఇజ్రాయెల్. ఆ మధ్యలో కూర్చి అభివృద్ధి దేశాలు అమెరికా సపోర్ట్. ఇజ్రాయెల్ ఉంటే ఏమవుతుంది, ఏ క్షణం ఏ రకంగా తీస్తుందో, మరి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా, ఏ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి, ఇలాంటి మనం ఉత్కంఠతో మనం ఉంటే ఈ ప్రతి వార్త ప్రతిరోజు వచ్చేటువంటి కూడా ఏదో ఒక విషయంలో మనందరూ కూడా అది టెన్షన్ తో పాటుగా అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది వెయిట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరికీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఇరాన్ ఏదైతే ఉందో ఆ ఇరాన్ యొక్క యుద్ధనౌకైనటువంటి ఐరిస్ డేనా, ఐరిస్ డేనా అనేది ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్ర జలాల్లో సింక్ కావడం జరిగింది. సింక్ అంటే ముట్టిగా అది కాదు, అది కాల, అది ఎవరో ఒకరు చేసింది. ఆ చేసింది ఎవరు అంటే అమెరికా అనేటువంటి సాఫ్ట్వేర్. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఎందుకు అర్థమైంది, ఓ పక్క అమెరికా ఇజ్రాయెల్ ఒక పక్క ఉంటే, ఇరాన్ ఒక పక్క ఉంటే, అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితుల్లో మునిగి దగ్గరంటే చెప్తారు కదా, వాళ్ళు మర్డర్ చేశాడు, మర్డర్ నేరం, ఆ మర్డర్ చేసి వచ్చి ఇంట్లో చేశాడు అనుకో, నువ్వు తప్పని పరిస్థితుల్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మీకు అర్థమైంది సబ్జెక్ట్. మునిగింది ఎక్కడంటే ఇండియన్ ఓషన్. ఆ వచ్చింది ఎవరంటే ఇరాన్ వారు. పేరేం పేరంటే ఐరిస్ డేనా. ముంచింది ఎవరంటే అమెరికా సభ్యులేదు. ముఖ్యంగా భారతదేశం అతిథి వచ్చిన ఆ విషయం మాట్లాడుతున్నాం. అంటే మీ ఇంటికి అతిథి వస్తే నెప్పేశారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఉండేటువంటి సీన్. మరి ఇక్కడ ఇరానియన్ వార్షిప్ అయినటువంటి ఇరాన్ డేనా శాంక్ నేర్ శ్రీలంక, శ్రీలంక దగ్గరలో మునిగిపోవడం జరిగింది. ఎలా అంటే అటాక్డ్ బై యుఎస్ సబ్మెరైన్. అమెరికాకు చెందినటువంటి సబ్మెరైన్ జలాంతర్ గామి ఏం చేసిందంటే ఇది గుర్చేసింది. కాబట్టి రైజింగ్ సెక్యూరిటీ కన్సర్న్ ఇండియన్ ఓషన్ రీజన్, ఐఓఆర్ అంటారు. ఇండియన్ ఓషన్ రీజన్, హిందూ మహాసముద్రం అంటాం. ఈ శ్రీలంక దగ్గరలో ఉండేటువంటి చోట, ఈ దగ్గరలో ఈ హిందూ మహాసముద్రంలో అమెరికాకు చెందినటువంటి సబ్మెరైన్ జలాంతరంగా ఏం చేసిందంటే ఏదైతే ప్రపంచం అంతా ఉత్కంఠతో భయపడుతుంటే అలాంటి ఇరాన్ చెందినటువంటి ఈ యొక్క ఐరిస్ డేనా అనేటువంటి వార్షిప్, వార్షిప్ కాదు, యుద్ధం చేయడం జరిగింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎందుకు ఇప్పుడు మాట్లాడాం కదా, ఎందుకంటే ఈ వార్షిప్ అనేది ఎక్కడుందంటే 40 nautical miles from శ్రీలంక ఇన్ ద ఇండియన్ ఓషన్. కాబట్టి ఇక్కడ ఇది మనం చూసినప్పుడు ఇండియన్ ఓషన్ కి ఈ యొక్క హిందూ మహాసముద్రంలో ఈ శ్రీలంక నుంచి 40 nautical miles దూరంలో ఉంది. ఈక మునిగిపోయింది. ఈ వార్షిప్ పేరు ఐరిస్ డేనా. అది ఏ క్లాస్ అడగచ్చు. సో మోడ్గే క్లాస్ ఫ్రిగేట్ అంటారు వీటిని. కాబట్టి లొకేషన్ ఎక్కడ ఉందంటే 40 nautical miles సౌత్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంకకి దక్షిణ భాగంలో 40 nautical miles అంటారు. ఈ యొక్క సముద్రాలు కానీ అలాగే గాల్లో కానీ ఈ విమానాలు ప్రయాణించే దూరాన్ని వాటిని కొలతేసేటువంటి దాన్ని నాటికల్ మైల్స్ అంటారు. ఈ నాటికల్ మైల్స్ దాంట్లో మనడం జరిగింది. సరే, దాంట్లో క్రూ అండ్ బోర్డ్ అంటే సిబ్బంది ఎంతమంది ఉన్నారంటే దాదాపు 180 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు గలంతయ్యారు. డెత్ అంటే ఇప్పటి వరకు 87 రిపోర్ట్ అయ్యాయి అంటే కన్ఫర్మ్ గా. సో దాని మీద తెలియదా. రెస్క్యూడ్ అంటే 32 మంది రక్షించడం జరిగింది. 180 మిగతా వాళ్ళు తెలియదు. ఈ పరిస్థితి. సరే, యుద్ధంలో ఇవన్నీ కామన్ అనుకోవచ్చు మీరు. మరి నాటికల్ మైల్ అంటే ఏంటి అంటే యూనిట్ యూజువల్లీ సీ నావిగేషన్, సముద్ర ప్రయాణాలు కానీ విమాన ప్రయాణాలు కానీ దూరాన్ని డిస్టెన్స్ లెక్కించడానికి వాడేటువంటి ఒక మెజర్మెంట్ యూనిట్ ఏంటంటే దాన్ని నాటికల్ మైల్స్ లెక్కిస్తారు. ఇది ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి. మరొక నాటికల్ మైల్ ఎంత ఉంటే 1.852 కిలోమీటర్స్ ఉంటాయి. 1.852 కిలోమీటర్స్ ఉంటాయి. అంటే ఒక మైల్స్ చెప్పాలంటే దగ్గర దగ్గర 1 మైల్ మైల్స్. సో ఇలాంటి కిలోమీటర్స్ ని చెప్తున్నాం. మరి మోడ్గే క్లాస్ ఫ్రిగేట్ అంటే ఇండియన్ బిల్ట్ ఇరానియన్ బిల్ట్ వార్షిప్స్ ఎక్విప్డ్ మిసైల్స్, టార్పెడోస్ అండ్ నేవల్ గన్స్. అంటే ఒక యుద్ధ నౌక పైన మిసైల్స్, క్షిపణులు ఉంటాయి. టార్పెడో అంటే జలాంతర్గామం లాంటి నీళ్ళలో పోయేటువంటి వేగంగా ఆకర్షించే మిసైల్ ని, అలాంటి వాటిని టార్పెడోస్ అంటారు. పైకెత్తే మిసైల్ అంటాము. ఈ సముద్రంలో పోయే వాటిని ఆ సైడ్ అని టార్పెడో అంటారు. సో అలాంటి వాటిని నేవల్ గన్స్, ఇక్కడ నుంచి మన నౌక పైన దాడి చేసేటి ఇలాంటి మోడ్గే క్లాస్ ఫ్రిగేట్ అంటారు. ఇది ఇప్పుడు చెప్పినటువంటి మన ఈ ఇరాన్ యొక్క నౌక. సరే, ఇక్కడ అదే టైంలో పోర్ట్ కాల్ అనే పేరుతో మనకి ఎగ్జామినేషన్ లో వినబడుతుంది. పోర్ట్ కాల్ అంటే ఏంటి అంటే when a naval ship stops at a port for supplies or
డిప్లొమాటిక్ విజిట్స్. ఏదైనా ఒక నౌక డిప్లొమాటిక్ విజిట్ అంటే మనం ఒకరితో ఒకరు సంబంధాలు కలుపుకోవచ్చు, ఒక దేశం వెళ్తుంటాం, అప్పుడు ఆ పోర్ట్ దగ్గర ఆగేటదని పోర్ట్ కాల్ అంటారు. అలాగనే ఇక్కడ సప్లైస్ కోసం ఆగినా కూడా పోర్ట్ కాల్ అంటారు. అంటే లంగర్ వేయడం, ఆగడం, అంటే ఏదైనా గది వస్తే ఒక కార్ ఆపరేట్గా ఒక షిప్ వచ్చి ఒక పోర్ట్ దగ్గర ఆగడానికి ఇలాంటి సందర్భాల్లో సప్లై కోసం కావచ్చు, డిప్లొమాటిక్ విజిట్, సో దాంట్లో ఇలాంటి విధానం వచ్చిందని పోర్ట్ కాల్ అంటారు. ఎగ్జామినేషన్ ఇలాంటి కోర్స్ కూడా చెక్ చేసుకోండి. మరి అదే విధంగా ఇక్కడ దీంట్లో ఇన్స్టిట్యూషన్ లో ఏమి ఇన్వాల్వ్ అయినాయి అని చూసినట్లయితే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ నేవీ ఉంది. యునైటెడ్ స్టేట్స్ నేవీ ఉంది కాబట్టి ఎందుకంటే కూల్చింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ కాబట్టి అది కండక్ట్ ద సబ్మెరైన్ స్ట్రైక్ అంటే సబ్మెరైన్ ద్వారా అటాక్ చేసింది. అలాగే శ్రీలంక నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది. ఎందుకంటే వెతకడం గురించి కాబట్టి కండక్టెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్. శ్రీలంక ఏం చేసింది? అది ఎక్కడ ఉంది, ఎలా పోయిపోయింది, ఎక్కడ ఉందని సెర్చ్ చేయడం కోసం రెస్క్యూ ఆపరేషన్ లో శ్రీలంక నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇండియన్ నేవీ ఉంది. ఎందుకంటే ప్రీవియస్లీ హోస్టెడ్ షిప్ డ్యూరింగ్ నేవల్ ఎక్సర్సైజ్. అయ్యా మేము నావికా విన్యాసాలు చేస్తున్నాం, నేవల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మీరు రెండుని ఆశించింది అంటే భారతదేశానికి ఇండియన్ నేవీ. కాబట్టి ఇక్కడ ఈ కూల్చి నేవీ ఉంది, ఇక్కడ ఆతిథ్య ఉంది, అలాగే శ్రీలంక నేవీ ఉంది, ఇరాన్ ఇలాంటి అన్నిటికి సంబంధించి ఈ విషయం ఉంది. మరి ఇదే సమయంలో UNCLOS UNCLOS అంటారు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ 1982లో ఒక కన్వెన్షన్, ఒక సదస్సు జరిగితే అది ఏంటంటే ఈ సముద్రాలకు సంబంధించినటువంటి చట్టాలు ఏమవుతున్నాయో దాన్ని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అంటారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఏ దేశం ఆ దేశము ఈ సీని ఎలా వాడుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఎవరి జనాలు ఎవరు ఏది వాళ్ళు వాడుతుంది, ఇలాంటి వాటిని నిర్దేశించేటువంటి ఒక కన్వెన్షన్ ను 1982 ఏర్పడ్డారు. దాని UNCLOS అంటారు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. ఇది ఏం చేస్తుందంటే డిఫైన్స్ మ్యారిటైమ్ జోన్స్. కాబట్టి జోన్, ఈ సముద్రంలో ఎంతవరకు నీ జోన్ ఉంది, ఎంతవరకు నీ పరిధి ఉంది, ఇలాంటి నిర్వచిస్తుంది. అలాగే రైట్స్ ఆఫ్ కంట్రీస్ ఆన్ ఓషన్స్, ఈ మహాసముద్రాలు వాటిపైన దేని యొక్క హక్కులు ఎంత ఉన్నాయి అని నిర్వచించే చట్టం పేరే, మన ఒప్పందం పేరే UNCLOS, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ 1982లో రావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇదే సందర్భంలో UN చార్టర్ ఉంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితికి UN చార్టర్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటున్నామంటే ఆర్టికల్ 51. కాబట్టి ఎగ్జామినేషన్ లో ఏ యొక్క ఆర్టికల్ అనేటువంటిది మనకు UN చార్టర్ లో ఈ కంట్రీస్ ని అలౌ చేస్తుంది సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే నీ మీద ఎవరైనా దాడి చేసినప్పుడు ఈ ఆత్మరక్షణ కోసమో, స్త్రీ రక్షణ కోసమో, నిన్ను రక్షించుకోవడం కోసము చేసేటువంటి ఈ సెల్ఫ్ డిఫెన్స్ ని ఏదైనా చేద్దాన్ని UN చార్టర్ లో ఐక్యరాజ్య సమితి మనకు ఆర్టికల్ 51 చెప్తుంది. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ లో, ఇది అందరూ గుర్తుంచుకోండి. అలాగే మనకు ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా టేక్ అవేస్ మనం చూసినప్పుడు ఇక్కడ ఐరిస్ డేనా బిలాంగ్స్ టు ఏ కంట్రీ అనొచ్చు, మనకు తెలిసింది కాబట్టి ఇరాన్ రాస్తాం. కాబట్టి దాంట్లో మరి జరిగేటువంటి ఎగ్జామ్స్ లో మీరు 2 months లో మీకు అంతా UPSC రాస్తున్నారు, ఆ రాసే వాళ్ళలో కావచ్చు మరి ఉగాది నోటిఫికేషన్స్ ఏపీసీ వీటిల్లో ఐరిస్ డేనా అనేటువంటిది ఏంటంటే షిప్, వార్షిప్ ఏ కంట్రీ అంటే ఇరాన్. గుర్తుపెట్టుకోండి. ఏ క్లాస్ కంటే ఇప్పుడే చెప్పినట్టుగా మోడ్డే క్లాస్, మోడ్ ఇరాన్ యొక్క ఫ్రిగేట్ టైప్ అంటే మిసైల్స్ కానీ టార్పెడోస్ కానీ ఇవన్నీ కలిగింది. అలాగే నాటికల్ మైల్ అంటే 1.85 కిలోమీటర్స్. మరి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే నియర్ శ్రీలంక ఇన్ ద ఇండియన్ ఓషన్. మరి అన్క్లాస్ అడాప్టెడ్ ఇప్పుడు అంటే 1982. ఇలాంటివి ఎగ్జామినేషన్ లో రావడానికి అవకాశం ఉంది. మరి ఇండియన్ నేవల్ ఎక్సర్సైజ్, ఎందుకంటే మనకి ఈ ఇండియన్ నేవల్ ఎక్సర్సైజ్ జరిగింది అంటే నేవల్ ఎక్సర్సైజ్ అంటే నావికా విన్యాసాలు అంటాము, ఇవి జరిగింది. ఇక్కడ వచ్చింది కదా అంటే ఏదైనా ఉత్సవం జరుగుతుంటే, జాతర జరుగుతుంటే, జాతర జరిగినట్టుగా మనకు జరిగింది. మన భారతదేశం ఏం చేసిందంటే ఒక ఎక్సర్సైజ్ చేసింది, దాన్ని నేవల్ ఎక్సర్సైజ్ అని పిలుస్తున్నాము. ఈ నేవల్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలంటే మిలాన్, ఏం పేరు? మిలాన్ కలయిక, హెల్డెట్ విశాఖపట్నం. కాబట్టి భారతదేశంలో విశాఖపట్నంలో మనం పిలిచే పాతిగా రెండే బాబు అనేసి ఆ విధంగా ఇరాన్ సంబంధించినటువంటి ఈ వార్షిప్ వచ్చింది. మా ఉత్సవం పేరు మిలాన్. మిలాన్ అంటే కలయిక, గ్యాదరింగ్ అన్నమాట. ఆ నేవల్ ఎక్సర్సైజ్ వచ్చినటువంటి అతిథి అమెరికా చేతిలో బలైంది. అంటే ఇంటికి ఎవరైనా పిలిపిస్తే వాళ్ళు మటలకు గురితే ఎలా ఉంటారని చేస్తారన్నమాట. ఇక్కడ సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ SLOCs అంటే మేజర్ గ్లోబల్ షిప్పింగ్ రూట్స్. ఎందుకంటే మనకి ఏ షిప్ ఎలా వెళ్ళాలి, ఏ రూట్కి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈ యొక్క సముద్రం అనేటువంటి రూట్స్ ఏమంటారంటే SLOCs అంటారు. సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ పేరుతో పిలుస్తారు.
మరి ఇక్కడ ఈ నాటికల్ మైల్ అంటే డెఫినేషన్ ఇస్తున్నారు. ఇక్కడ యుఎన్సిఎల్ఓస్ అంటే మ్యారిటైమ్ వస్తున్నారు. ఆర్టికల్ 51 అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం తెచ్చుకోరు. ఇదే సందర్భంలో ఇక్కడ లేని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ఆ ఇష్యూ వచ్చిందంటే ఒక విధంగా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధంగా వెళుతుందా లేదా అంటే ఎవరు ఉండకూడదని కోరుకుంటాం. భారతదేశాన్ని కూడా రెచ్చగొడుతూ ఈ ఉచ్చులోకి లాగలేదు ప్రయత్నం. భారతదేశాన్ని ఇండియాని ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నం కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి నౌకా విన్యాసాల్లో నేవల్ ఎక్సర్సైజ్ లో విశాఖపట్నంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈ రోజు అత్యంత సంక్లిష్టంగా సెన్సిటివ్ విషయం అయినటువంటి ఇరాన్ వార్షిప్ మనకి చూస్తే దాని ఉద్దేశపూర్వక కూల్చింది అమెరికా. ఇప్పుడు ఇండియా యొక్క వ్యూహం ఏంటి ప్రాబ్లం అంటే ఇండియా ఏం చేయాలి? మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చి ఆ గెస్ట్ ఎవరైనా మర్డర్ చేస్తే నువ్వేం చేస్తావు? ఇది ఇప్పుడు కీలక సమస్య. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మలుపు దొరుకుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా జియో పాలిటిక్స్ ని ప్రపంచ యుద్ధం పెడుతుంది. ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి? తన జలాల్లోకి వచ్చిన అతిథి మీద ఏం చేయాలి? సపోర్ట్ చేయాలా వద్దా? ఇరాన్ సపోర్ట్ చేయాలా? చూస్తూ ఉండాలా? ఎక్కడ జరిగిందంటే మన అతిథిగా వచ్చినటువంటి నీతి. సో ఇలాంటి అనేక అంశాలు దీని విడిగా వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలా ముఖ్యమైన అంశం ఎగ్జామినేషన్ బిట్సే కాకుండా ఈరోజు దౌత్యపరంగా చూసినప్పుడు, ఎందుకంటే మన సామర్థ్యాన్ని కూడా పరీక్ష అవుతుంది. మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చి ఆ గెస్ట్ కూడా చెప్పేస్తే నీ అసమర్థం అవుతుంది, ఇనబిలిటీ కూడా నీ చేతకాంతనం అవుతుంది. సో ఈ రోజు ప్రపంచంలో తన పరుగును కాపాడుకోవాలా, అలాగే మనం ఏ పరుగు తీసుకోవాలి, వచ్చిన మా ఇంటికి వచ్చిన ఎలా చంపుతాం అనేటువంటి పరిస్థితుల్లో భారతదేశం పడింది. ప్రపంచం ముందు ముద్దాగా ప్రయత్నం చేసింది అమెరికా. సో కాబట్టి ఇలా అనేకమైన అంశాలతో ఉన్నటువంటి ఇష్యూ యాక్చువల్ గా. సో దీన్ని మళ్ళీ మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి థర్డ్ అంశం మనం చూస్తే అనేక అంశాలు చూసినప్పుడు ఇక్కడ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అండ్ ఇండియాస్ ఎల్ఎన్జి సప్లై క్రైసిస్. ప్రతిరోజు మనకి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఈ క్రైసిస్ ఎప్పుడు ముగిసినప్పుడు అర్థం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వెస్ట్ ఏషియాలో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏమవుతున్నాయో ఈ పశ్చిమాసియాలో ఈ యొక్క యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అది ఇండియా యొక్క ఎల్ఎన్జి అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఏమవుతుందో దానికి సంబంధించిన సప్లై సరఫరాకు సంబంధించి సంక్షోభాన్ని దారితీస్తుంది. ఇది కూడా విషయం కదా. అంటే మనకి ఈ రోజు ఉండేటువంటి దాంట్లో టోటల్ గా ఎక్కడి నుంచి రావాలి? ఈ గల్ఫ్ కంట్రీస్ వస్తున్నాయి మనకి. అవి వచ్చేటప్పుడు ఇక్కడ గొడవ జరుగుతుంటే ఆ గొడవ రావడానికి అవకాశం ఉందా? మీ ఇంటికి రావడానికి దారి ఒకటే ఉంది. ఆ దారిలో వచ్చేటప్పుడు కొట్టుకొని వస్తుంటారు, నువ్వు పట్టాలు తప్పించుకొని చేస్తాను, ఇప్పుడు ఇల్లు పరిస్థితి అన్నమాట. సో ఇక్కడ ఈ కోర్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఇన్ వెస్ట్ ఏషియా డిస్రప్టెడ్ ఎల్ఎన్జి సప్లై త్రూ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అఫెక్టింగ్ ఇండియాస్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్. కాబట్టి ఎల్ఎన్జి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ద్రవీకరిస్తారు. ద్రవీకరణ ఏమవుతుంది? వాల్యూమ్ దాదాపు గ్యాస్ 60 టైం తగ్గిపోతుంది అనమాట. అప్పుడు సేఫ్ గా ఉంటుంది, ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ ఇప్పుడు కూడా గ్యాస్ రూపంలో కాకుండా లిక్విడ్ చేస్తారు, ద్రవ రూపంలో మారుస్తారు, దానికి ఉష్ణోగ్రత తగ్గిస్తారు. సో ఆ విధంగా వచ్చింది ఎల్ఎన్జి అని పేరు మనం చూస్తున్నాం. ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సహసిద్ధంగా ఉండే ద్రవీకరించబడినటువంటి ఈ గ్యాస్ ఏమవుతుందో అది ఎక్కడి నుంచి రావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఈ స్టేట్ ఆఫ్ హార్మూజ్ అంటే హార్మూజ్ జలసంధి. ఇదేమైందంటే ఇండియా యొక్క న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ పైన అంటే మనం దిగుతున్నటువంటి దిగుమతి చేసుకుంటాం, మన దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రావాలంటే ఏమవుతుంది? ఇది దారి, ఈ దారి ఈ స్టేట్ ఆఫ్ హార్మూజ్. ఇటువైపు ఇరాన్ ఉంది, ఇక్కడ ఓమన్ ఉంది, ఈ మధ్య నుంచి రావాలి మనకి. ఈ రావాలంటే దీని సప్లైని ఈ రోజు ఇరాన్ చెప్తుంది, నేను మొత్తాన్ని ఆపేస్తాను కావాలంటే చెప్తా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి చమురు రవాణా, ఆయిల్ యొక్క మొత్తం సప్లై 20% మనకే కాదు, ఈ 20% చిన్నది అనమాట. అంటే ఇటు ఇరాన్కి ఇటు ఓమన్కి మధ్య ఉండేటువంటి ఈ సముద్రం ఉండేటువంటి ఈ రూట్ కూడా రావాలి. ఇప్పుడు ఇరాన్ బెదిరిస్తాం, నిజంగా యుద్ధ వాతావరణం కష్టం ఉందన్నమాట. సో ఈ క్రైసిస్ ఏమైపోయిందంటే భారతదేశానికి వచ్చేటువంటి సప్లై కూడా ప్రభావం చూపించింది. అప్పుడు ఆటోమేటిక్ అన్ని దేశాల పెరిగింది. మరి ఇక్కడ మనకి ఇండియా యొక్క ఎల్ఎన్జి ఇంపోర్ట్స్ ఎక్కడ చూసినా ఖతార్ నుంచి వస్తాయి. ఇది డిస్టర్బ్ అంతరాయం కలిగింది డ్యూ టు ది డిస్క్లోజ్ ఆఫ్ షిప్పింగ్ రూట్స్. ఎప్పుడైతే ఈ రూట్ లో నుంచి రావడానికి నీకు డైరెక్ట్ గా ఏబిసికి రావాలి, ఇదే దారిలోకి. సో రావాలంటే ఏమైపోయింది? ఇక్కడ ఉండేటువంటి దాంతో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు రాలేదు, ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది, కాకపోయినా పరిస్థితి రాలేదు. సో ఇలాంటి పరిస్థితులు ఏమైపోయిందంటే మరి ఖతార్ నుంచి రావాలి, ఈ ఖతార్ దగ్గర నుంచి రావాలి, మీకు చూసేంటారు మీరు దుబాయ్ అని, ఈ ఖతార్ నుంచి రావాలంటే అంతరాయం కలిగిపోయింది. కాబట్టి ఇది ఏమైపోయిందంటే షిప్పింగ్ రూట్ ఈ సముద్ర మార్గం మూసుకుపోయింది. కాబట్టి దీని మీద ప్రభావం చూపిస్తుంది. సరే మనకి ఉండేటువంటి అంశాల్లో ఇక్కడ కొన్ని చూసినప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్ కనబడుతుంది మీకు. ఈ గ్లోబల్ ఎల్ఎన్జి పాసింగ్ త్రూ స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఎంత ఉందంటే దాదాపు 20%. ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి చమురు రవాణా ఈ యొక్క స్టేట్ ఆఫ్ హార్మూజ్
అంటే ఈ జలసంధి ద్వారా హార్మోజ్ జలసంధి ద్వారా దాదాపు ప్రపంచానికి వచ్చే చమురులో 20% మీకు గుర్తుకుండా రావాలి. అలాగే భారతదేశం ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయంటే మనకు దాదాపు 50% నేచురల్ గ్యాస్ డిమాండ్ ఉంది. అంటే ఇది వచ్చేదేమో అందరికి ప్రపంచవ్యాప్తంగా 20% అంటే మన యొక్క భారతదేశానికి దాదాపు మనకు ఈ 50% ఇక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఎంత సంక్షోభం అర్థమవుతుంది మీకు. కాబట్టి మేజర్ సప్లై ఎవరంటే ఖతార్. ఇప్పుడు ఆ ఖతార్ కాడే గొడవ జరుగుతుంది మనకి. ఇటు రావాలంటే సమస్య చెప్పాను, మీ వీధిలో గొడవ జరుగుతుంది, ఒకే దారి ఇంకా రాలేదు కదా, అలా ఉంది పరిస్థితి. కాబట్టి గ్యాస్ సప్లై ఏమవుతుంది, కట్ టు సమ్ సెక్టార్స్ అప్ టు 40%. కాబట్టి కొన్ని ముఖ్యమైన రంగాలకి దాదాపు 40% ఇంతకుముందు వచ్చే గ్యాస్ ని ఆపడం జరిగింది. అప్పుడు దాని మీద ఏమో ఆటోమేటిక్ గా ఆ ప్రొడక్షన్ పైన ఆ ఫ్యాక్టరీస్ పైన పనిచేయడం పడుతుంది. దాని ఎఫెక్ట్ ఏమవుతుంది ఇంకో దాని పైన ఎకానమీ. అంటే ఈ రోజు అన్ని రంగాల పైన ఎఫెక్ట్ పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన రూపీ కూడా చూసాం నిన్న, మనం చూసినప్పుడు చాలా ఘోరంగా దగ్గర పడిపోతా ఉంది. అనేకమైనటువంటి దాంట్లో సెన్సెక్స్ అన్ని కూడా పడిపోతున్నాయి. ఈ రకంగా ప్రభావం చూపిస్తోంది. సరే అదే టైంలో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని పదాలు మనకి ఈ సందర్భంలో కొన్ని వచ్చే ఎగ్జామినేషన్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. వాటిలో ఫోర్స్ మనకు మెజూర్ అనే పేరుతో ఒకటి వచ్చింది. ఫోర్స్ మెజూర్ అంటే ఏంటి అని చూసినప్పుడు, ఈ ఫోర్స్ మెజూర్ అంటే ఏంటి అంటే ఏ కాంట్రాక్ట్ క్లాస్ దట్ క్యాన్సిల్స్ ఆబ్లిగేషన్స్ అండ్ ఈవెంట్స్ లైక్ వార్ ఆర్ నేచురల్ డిజాస్టర్ అకర్. నువ్వు ఒక దేశంతో ఒప్పందం చేసుకున్నావు, అక్కడ చేసుకున్నా అనుకోకుండా యుద్ధం జరుగుతుంది, అలాగే ఒక డిజాస్టర్ ఏదైనా ప్రకృతి వైపరీత్యం పంపించవచ్చు, అప్పుడు ఇంత ముందు నువ్వు ఒప్పందాన్ని కట్టుకున్నా కదా, నువ్వు మాకు ఇవ్వాలి అనలేదు. సో అలాంటి వాటిని ఫోర్స్ మెజూర్ అంటారు. అంటే ఒక క్లాస్ ఉంటుంది, ఏదైనా కాంట్రాక్ట్ ఒప్పందం కూర్చున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో వార్ యుద్ధం కానీ లేదంటే డిజాస్టర్ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు నీకు ఆ ఆబ్లిగేషన్ సరఫరా చేయాల్సినటువంటి దాన్ని తప్పించుకోవడానికి ఉండేటువంటి క్లాస్ నే ఫోర్స్ మెజూర్ అంటారు. అంటే నేను కావాలని తెప్పించుకోవడం లేదు, ఇప్పుడు తప్పని పరిస్థితులు ఇవ్వాలనుకుంటున్నారు, అప్పుడు ఎవరేం చేయలేరు. సో ఇది ఒకటి ఉంది. అలాగే ఆఫ్ టేకర్స్ అనేటువంటి కోడ్ కూడా మీకు ఎగ్జామినేషన్ అవడానికి వస్తుంది ఈ సందర్భంలో. కాబట్టి ఇక్కడ ఆఫ్ టేకర్స్ అంటే కంపెనీస్ దట్ అగ్రీ టు బై ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ రిసోర్స్. నువ్వు ఫ్యాక్టరీ పెట్టక ముందు ముందుకు వస్తారు, అయ్యా బాబు నీ ఫ్యాక్టరీ వచ్చేవాడు ఎందుకు కొంటాను, ఇంకొక ఆయన వస్తాడు నేను ఎందుకు కొంటాను, మొత్తం కొనేస్తాడు. అంటే నీ ఫ్యాక్టరీ ఉత్పత్తులకి నువ్వు అమ్ముకోవడానికి నీ ఫ్యాక్టరీ నుంచి వస్తువులు బయట రాకముందే ఒక అక్షర భవిష్యత్తులో నీకు కొంటాను తీసుకుంటాను అనేటువంటి వాటిని హామీ లాంటి ఒప్పందాన్ని మనం ఆఫ్ టేకర్స్ అంటారు. అంటే కంపెనీస్ ఈ భవిష్యత్తులో వచ్చేటువంటి ఈ ఉత్పత్తుల్ని కొనడానికి హామీ ఇవ్వడం వల్ల నిరంతరంగా ధైర్యంగా విమర్శించడం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ కూడా ఈ ఒప్పందంలో భాగంగా మనం చూడాలి. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ లో మనకు ఇంకొకటి కనబడడానికి ఖచ్చితంగా వచ్చేటట్టు వీటి మనకు కనబడుతుంది. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ కంపల్సరీగా మీకు ఎగ్జామినేషన్ లో అవసరమైనటువంటి మ్యాప్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ హార్మోజ్ అనేటువంటి ఏంటంటే ఏ నారో సీ ప్యాసేజ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమన్. ఇప్పుడే చూపించాను మ్యాప్ లో మీకు. అటు ఇరాన్ కి ఇటు ఒమన్ కి మధ్య ఉండేటువంటి ఒక సన్న ఇరుకైనటువంటి సముద్ర రూట్నే ఆ ప్యాసేజ్ దారిని స్టేట్ ఆఫ్ హార్మోజ్ హార్మోజ్ జలసంధి పిలుస్తారు. ఇది ఏం చేస్తుందంటే ఇటు పర్షియన్ గల్ఫ్ ని అరేబియన్ సీ ని కనెక్ట్ చేస్తుందన్నమాట. కాబట్టి దేన్ని కలుపుతుంది అంటే పర్షియన్ గల్ఫ్ ని అరేబియన్ సీ ని కలుపుతుంది. ఎక్కడుందంటే ఇరాన్ కి ఒమన్ కి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కంట్రీస్ అడిగినప్పుడు ఇరాన్ ఒమన్ కలుపుతుంది, దేని కలుపుతుంది పర్షియన్ గల్ఫ్ అరేబియన్ సీ కలుపుతుంది. అది ఏంటంటే హార్మోజ్ జలసంధి స్టేట్ ఆఫ్ హార్మోజ్. ఇది చాలా జాగ్రత్తగా. అలాగే మనకు ప్యాటర్నెట్ ఎలాంటి పేరు కనిపిస్తుంది. ఎందుకంటే ప్యాటర్నేజ్ అంటే ఒక కంట్రీ ఉంటుంది, ఆ కంట్రీకి ఎవరు ప్రధానమైనటువంటి సప్లై. ఒక గుడి ఉంది, శ్రీరామోత్సవాలు చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఒక ఆయన దగ్గర ఆయన ప్యాటర్న్ అంటాం, ఇంకా పెద్ద ప్యాటర్న్ మహా ప్యాటర్న్ అంటున్నాం, రాజపోషకులు. ఆ విధంగా భారతదేశానికి ఎక్కడి నుంచి ప్రధానంగా వస్తుంది ఇప్పుడే చెప్పాను ఖతార్. సో కాబట్టి ఇండియాస్ లార్జెస్ట్ ఐఎన్జీ ఇంపోర్ట్ ప్యాటర్నేజ్ ఎల్ఎన్జీ అంటాం. అంటే ఎక్కడి నుంచి ప్రధానంగా రవాణా అవుతుందో దాన్ని ప్యాటర్నేజ్ ఎల్ఎన్జీ అంటున్నాం. అలాగే ఇక్కడ మనకు ఖతార్ ఎనర్జీ అంటే ఖతార్ స్టేట్ ఎనర్జీ కంపెనీ. ఈ ఖతార్ కు సంబంధించినటువంటి ఎనర్జీ కంపెనీని దాని దేశానికి ఖతార్ ఎనర్జీ అంటారు. అలాగే దీంట్లో జిఐఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ ఇవన్నీ కూడా మేజర్ గ్యాస్ ఆఫ్ టేకర్స్ ఇన్ ఇండియా. ఇప్పుడే చెప్పారు ఆఫ్ టేకర్స్ అంటే ప్రధానంగా మేము ముందుగానే ఫ్యూచర్ లో భవిష్యత్తులో వచ్చేవాళ్ళు కొనుక్కోవడం అగ్రిమెంట్ చేసేవాళ్ళు అంటారు. ఇవన్నీ మన భారతదేశంలో ఉండేటువంటి మేజర్ గ్యాస్ ఆఫ్ టేకర్స్. ఈ వచ్చేటువంటి గ్యాస్ కొనేటువంటి ప్రధానమైనటువంటి గెయిల్, ఐఓసిఎల్, బిపిసిఎల్. అలాగే పిఎన్జిఆర్ అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బాడీ పిఎన్జి అంటారు. మరి ఇక్కడ మన చట్టాలు మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని పాలసీలు, స్కీమ్స్, ఈ గవర్నమెంట్ యాక్ట్స్ ఉన్నాయి. వీటిలో మనం చూసినప్పుడు ఇక్కడ పిఎన్జిఆర్బి యాక్ట్ 2006 ఉంది. ఈ పిఎన్జిబి జిఆర్బి యాక్ట్ ఏం చేస్తుందంటే ఈ రిఫైనింగ్
ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్. ఈ భారతదేశంలో ఉండేటువంటి పెట్రోలియం కావచ్చు, న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు కావచ్చు, దాన్ని రిఫైన్ శుద్ధి చేయడం కానీ ప్రాసెసింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేటి దీని మొత్తాన్ని నియంత్రించేదాన్ని ఆ చట్టాన్ని పిఎన్జిఆర్బిఆర్ 2006 అంటారు. అలాగే మనం చూసినప్పుడు ఎస్మా యూనిట్ పేరు మీరు ఎస్మా అనగానే మనకి ఎమర్జెన్సీ గుర్తొస్తుంది. కావున ఇది గవర్నమెంట్ కి ఎసెన్షియల్ సర్వీసెస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్, అత్యవసర పరిస్థితుల్లో వీళ్ళు స్ట్రైక్ చేయడం కానీ ఇలాంటి నిషేధిస్తూ చేసేటువంటి చట్టం పేరే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, ఎస్మా అంటారు. ఎస్మా ప్రయోగిస్తే కార్మికులు స్ట్రైక్ చేస్తుంటారు, అప్పుడు ఎస్మా ప్రయోగిస్తున్న ఎమర్జెన్సీలో. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ టైంలో ఈ ప్రభుత్వం ప్రయోగించేటువంటి ఒక అత్యవసర చట్టాన్ని ఎస్మా అని పిలుస్తున్నారు. మరి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1870 ఉంది, సెక్షన్ 56 ముఖ్యంగా ఇది ఏం చేస్తుందంటే డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. కాబట్టి ఏదైనా ఒప్పందంలో కానీ మనం దానిలో జరిగినప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ జరిగితే దాన్ని నియంత్రించడం ఇది పాతది 1870 బ్రిటిష్ వాడు కావాలి. దీంట్లో ఉండే సెక్షన్ 52 ఇండియన్ కాంట్రాక్ట్ అంటారు. అలాగే మనకి ఇక్కడ ఉండే వాటిలో ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ టేక్ చూసినప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ కనెక్ట్ పర్షియన్ గల్ఫ్ టు అరేబియన్ సీ. ఇప్పుడే చెప్పాను ఎగ్జామినేషన్ లో మీకు అటు పర్షియన్ గల్ఫ్ ని అరేబియన్ సీ కలిపేటువంటి ఏదైతే జలసంధి ఉందో దాన్ని హార్మోన్ జలసంధి అంటారు. అలాగే మనకు దీని ద్వారా ఎంత వస్తుందంటే అరౌండ్ 20% ఆఫ్ గ్లోబల్ ఎల్ఎన్జీ ట్రేడ్. అలాగే పెట్రోల్ ఎల్ఎన్జీ అంటే ఎవరంటే మేజర్ గా ఎల్ఎన్జీ ఇంపార్టెన్స్. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసిన పాయింట్స్ ఎగ్జామినేషన్ మీకు రావడానికి అవకాశం ఉంది. మరి దాంతో పాటుగా ఇంకొక ఐటమ్ ప్రధానంగా చూస్తే ఫోర్త్ ఐటమ్ కెమికల్ లీక్ ఇన్సిడెంట్స్ ఇన్ తారాపూర్ బాయ్సర్ ఇండస్ట్రియల్ బెల్ట్. ఈ మనం పొల్యూషన్ చూసేది ఎప్పుడు పర్యావరణానికి ప్రమాదం వస్తున్నాయి. దాంట్లో గ్యాస్ లీకేజ్, భోపాల్ గ్యాస్ దురంతరం కానించి ఏదో జరుగుతున్నాడు, ఎక్కడ చోట ఏదో ప్రాబ్లం జరుగుతుంది. సో ఇప్పుడు జరిగింది ఇండస్ట్రియల్ బెల్ట్స్. ఈ ఇండస్ట్రియల్ బెల్ట్ లో ఈ పారిశ్రామిక ప్రాంతంలో తారాపూర్ బాయ్సర్ ప్రాంతంలో కెమికల్ లీక్ జరిగింది. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి దీని గురించి కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కోరేడ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా కెమికల్ గ్యాస్ లీక్ చేయడం వల్ల జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ మహారాష్ట్రలో ఉండేటువంటి ఈ పాల్ఘర్ జిల్లాలో ఉండేటువంటి తారాపూర్ అలాగే బాయ్సార్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంటుంది. మహారాష్ట్రలో ఈ పాల్ఘర్ డిస్ట్రిక్ట్ లో ఈ యొక్క తారాపూర్ బాయ్సార్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రీక్వెంట్ గా తరచుగా కెమికల్ గ్యాస్ జరుగుతుంది. ఈ విధంగా ఒక రోజు కాదు జరగడం వల్ల ఏమైందంటే రేజింగ్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, భద్రతా పరంగా కావచ్చు, ఏ పర్యావరణ పరంగా కావచ్చు, ఇది మనకి ఆందోళన కలిగించే విషయం. అంతే కదా, ఎవరో హ్యాపీ ఉంటాం, ఆ ఏరియా మనం ఉంటామా? సో ఇది మనకు ప్రాబ్లం. మరి ఎందువల్ల వార్తల్లోకి వచ్చిందంటే రీసెంట్ గా ఓలియం గ్యాస్ లీక్ జరిగింది. ఏ గ్యాస్? ఓలియం. ఈ గ్యాస్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అడుగుతాడు. సో ఓలియం గ్యాస్ లీక్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బగేరియా ఇండస్ట్రియల్స్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ మహారాష్ట్రలో ఉండేటువంటి పాల్ఘర్ డిస్ట్రిక్ట్ లో ఈ తారాపూర్ బాయ్సార్ ఇండస్ట్రియల్ బెల్ట్ లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంట్లో ఈ బగేరియా అనేటువంటి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఏం లీక్ అయింది? ఓలియం అనేటువంటి గ్యాస్ లీక్ అయింది. కాబట్టి ఏమైపోయింది? ఎవాక్యుయేషన్, సేఫ్టీ ఇన్వెస్టిగేషన్. మనం ఏం చేస్తాం? ప్రజలు అడగకుండా సరిపోతారు. సో అప్పుడు ఎవాక్యుయేషన్ అంటే అక్కడ ఖాళీ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సేఫ్టీ ఇన్వెస్టిగేషన్, భద్రతా పరంగా ఎలా జరిగింది ఈ చర్య ఉపకరించాం. సో అందువల్ల ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం. మరి ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఇప్పుడే చెప్పిన మహారాష్ట్రలో ఉండేటువంటి పాల్ఘర్ జిల్లాలో ఉండేటువంటి తారాపూర్ బాయ్సర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ బగేరియా ఇండస్ట్రీ జరిగింది. మరి హజార్డస్ కెమికల్స్ ఏమొచ్చాయంటే ఓలియం, క్లోరిన్, సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఇది ఇంపార్టెంట్. ఓలియం, క్లోరిన్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నాట్ సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్. కాబట్టి ఇవి వచ్చాయి. ఇక్కడ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేశారంటే దాదాపు 2 గంటల మాక్ డ్రిల్ చేశారు. మరి ఓలియం అంటే ఏంటి అడగచ్చు. ఈ ఓలియం అంటే ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కంటైనింగ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ హైలీ కొరోసివ్. పెద్ద బాయిలర్ అనుకోండి, పొగలు జరుగుతూ ఫ్యూమింగ్ అనమాట, ఉడకతా ఉండాల అలా మరుగుతుంటుంది అనమాట ఫ్యూమింగ్ అంటే. ఆ మరుగుతున్నటువంటి ఇక్కడ ఉండేటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ దాంట్లో ఏముంటుంది? సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఉంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఏం చేస్తుంది? ఒకవేళ ఒక బాడీ నింపారుతో పైకి తీస్తే చాప ముళ్ళు బయటకు వస్తున్నా ఆ టోటల్ రావచ్చు, ఇప్పుడు దొరకవచ్చు.
హైలీ కూడా తినేస్తుంది అన్నమాట మనిషిని. అర్థమైనా? అంత ప్రమాదకరమైనటువంటి ఇక్కడ దీన్ని మనం ఓలియం అంటున్నాం. అంటే అది పొగలు కమ్ముతున్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్, అంటే మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ తెలుసు మీకు, అది ఏం చేస్తుంది, సల్ఫర్ ట్రైఆక్సైడ్ కలిగింది, అది తినేసే స్వభావం ఏ బాడీ పడి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఓలియం వచ్చింది. సో అలాగే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ లో ఇంకొన్ని టెక్నాలజీ అవసరం అవుతాయి. ఏంటంటే స్క్రబ్బర్ యూనిట్ అంటున్నాం. ఏమంటున్నామో స్క్రబ్బర్ యూనిట్. స్క్రబ్బర్ యూనిట్ అంటే ఏంటంటే డివైస్ యూజ్డ్ టు రిమూవ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ఎగ్జాస్ట్. ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఎగ్జాస్ట్ అయ్యేటువంటి బయటకు వచ్చేటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్, అంటే ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ ఏమవుతున్నాయో వాటిని తొలగించేటువంటి ఒక పరికరం పేరే స్క్రబ్బర్ యూనిట్. ఏం చేస్తావు, ఏదో రాస్తావు, రాసి ఏం చేసి ఏం చేస్తావు, కొట్టేస్తావు కదా. అలాగే పరిశ్రమలో నుంచి ప్రమాదకరంగా వచ్చేటువంటి ఎగ్జాస్ట్ అయినటువంటి గ్యాసెస్, ఆ విషవాయువులు వాటిని దాన్ని రిమూవ్ చేసేటువంటి ఒక యూనిట్ పేరే స్క్రబ్బర్ యూనిట్. ఇది కూడా ఎగ్జామినేషన్ కూడా పెట్టుకోండి. మరి అదే విధంగా లెవెల్ ఇండికేటర్ గ్లాస్ అంటారు. అంటే ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ లిక్విడ్ లెవెల్ ఇన్ ట్యాంక్స్. ఎక్కడ చూస్తే ప్రాబ్లం అంతా ఈ ట్యాంక్స్ ఉంటాయి. ఈ ట్యాంక్స్ ఇలాంటి ప్రమాదకరమైన ఓలియం లాంటివి ఉంటాయి. దాన్ని మెజర్ చేయడానికి దిగు కదా, దానికంటూ ఉండేటువంటి ఇక్కడ ఒక గ్లాస్ వాడతారు ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంటే మన లెవెల్ ఇండికేటర్ గ్లాస్ అని వాడతారు. అంటే ఎంత స్థాయిలో ఆ లిక్విడ్ ఉంది, ఎంత స్థాయిలో ఉండాలి, ఇవన్నీ కరెక్ట్ చూసుకుంటే ఈ గొడవ ఉండదు. ఎక్కడో చోట నెగ్లిజెన్స్ వల్ల, హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల జరుగుతుంది. చెప్పాలంటే మానవ తప్పిదాలు అంటారు వీటిలో జరుగుతుంది. సరే, ఇక్కడ మనం వాడేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఎన్జిటి పేరు ఉంటారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ కదా. ఎన్జిటి చాలా ఇంపార్టెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పర్యావరణానికి హాని కలిగించడం కూడా చూపిస్తుంది ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక కోర్టు లాంటిది. కాబట్టి ఎన్విరాన్మెంటల్ కోర్ట్ ఇండియాని ఏమంటారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కాబట్టి జాతీయ స్థాయిలో హరిత ట్రిబ్యునల్ కోర్టు అంటే ఎన్జిటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది చేస్తుంటారు, పక్కనే కాలం ఉంటుంది, ఆ కాలం పక్కన ఇచ్చి ఆ కాపీ చేస్తుంటారు, అప్పుడు మళ్ళా కూడా కంప్లైంట్ చేస్తారు. అప్పుడు బాగా ఎన్జిటి ఎంత దూరం ఉంది, అది బాగా చెరువు ప్రజా తీసుకొని ఎంత మంది చూస్తారు. ఎస్, ఎన్జిటి. అలాగే ఎక్కడైనా మనం ఆక్యుపై చేసినప్పుడు ఎన్జిటి, నువ్వు అడవులు నాశనం చేస్తుంటే ఎన్జిటి. సో ప్రతి దాంట్లో పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్ కి బంధ కలుగుతుంటే కూడా తీసేటువంటి కోర్టు ఏంటంటే ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ ని అంటారు. ఎగ్జామినేషన్ లో పర్యావరణానికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ అంటే ఎన్జిటి రాయండి. అలాగే మనకు ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్, డిష్. డిష్ అంటే ఆ డిష్ కాదు, ఇక్కడ డిష్ అంటే ఇక్కడ చెప్పినట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఈ పరిశ్రమల్లో సంబంధించినటువంటి సేఫ్టీ, భద్రత ప్రకారం హెల్త్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఏం చేస్తుంటే ఇది అథారిటీ అన్నమాట. దాన్ని డిసిషన్ పేరుతో పిలుస్తారు. అలాగే మనం చూసినప్పుడు ఈ బాంబే హైకోర్టు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇది ఓవర్సీస్ లీగల్ మ్యాటర్స్ ఇన్ మహారాష్ట్ర సంబంధించి ఈ సముద్ర మార్గం ద్వారా కావచ్చు, విదేశాల్లో ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి లీగల్ మ్యాటర్స్ ని పర్యవేక్షించేది ఏంటంటే బాంబే హైకోర్టు. అంటే మనం రాస్తాం, ఈ ఏదైనా సమస్య ఉంటే ఈ కోర్టులో తెలుసుకోండి, ఫైనల్ రాస్తాం డిస్క్లైమర్. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి ఈ విషయంలో, ఈ లీకేజ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సంస్థలు. సో మనం అదే విధంగా ఇక్కడ మనకు ఉండేటువంటి వాటిలో మనం అనేక అంశాలు ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది ఎన్విరాన్మెంటల్ మెయిన్ ఏం చేస్తుంది, మెయింటైన్ లా ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇండియా. ఈ భారతదేశంలో ఉండేటువంటి పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్ ని పరిరక్షించేటువంటి చట్టం ఏదంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అంటున్నాము. అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 తీసుకోండి. ఇది ఏం చేస్తుందంటే సేఫ్టీని, వర్కింగ్ కండిషన్ ని, హజార్డ్ పర్సన్ ఫ్యాక్టరీస్, ఈ పరిశ్రమల్లో ఉండేటువంటి ప్రమాదకర పరిస్థితుల్ని, వర్కింగ్ ఎలాంటి పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, వాటి భద్రతా పనులని నియంత్రించే చట్టం ఏదంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. కాబట్టి 1947 స్వాతంత్రం గుర్తుకొని తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. అలాగే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 ఎందుకు వచ్చిందంటే ఈ ప్రమాదం జరిగింది, ఇన్సూరెన్స్ ఎట్లా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎన్ని కండిషన్స్ కావాలంటే 1980 వచ్చింది. ఇట్ ప్రొవైడ్స్ కాంపెన్సేషన్ ఫర్ యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. కాబట్టి ప్రమాదకరమైనటువంటి వాటితో కూడినటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వీటితో దీనికి నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ చట్టమే 1981. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ లో ఈ టాపిక్ సంబంధించి అనేక అంశాలు ఉంటాయి, మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కండి. సో మనం అలాగే చూసినప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనం 5th ఐటమ్ చూస్తున్నాం ఈ రోజు సెషన్ లో. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఐఐపి అంటారు.
ఇది జనవరి 2006 స్లో డౌన్ అయిపోయింది. ఇది ప్రాబ్లం. అంటే అసలు ఇండెక్స్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సర్వీస్ తెలిస్తే ఐఐపి చూస్తున్నారు. ఇది జనవరి 26 స్లో డౌన్ అయిపోయింది, తగ్గిపోయింది అనమాట. రేఖ గ్రాఫ్ ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ కోరేడ్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఐఐపి అనేది ఏం చేస్తుందంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా, ఈ భారతదేశంలో ఉండేటువంటి పరిశ్రమల యొక్క పురోభివృద్ధి గ్రోత్ ఎలా ఉంది అని సూచించేటువంటి ఒక సూచిక, ఒక ఇండెక్స్ నే ఐఐపి అంటారు. ఇది ఏం జరిగిందంటే జనవరి 2026 లో ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ స్లో అయిపోయింది, 4.8% వచ్చింది. అదే పాయింట్ మీకు. అంటే పరిశ్రమలు భారతదేశంలో ఎలా ఉన్నాయి ఒక ఇండెక్స్ కావాలి. ఈ ప్రోగ్రెస్ కార్డ్ చూస్తారు కదా, మీ మార్కులు ఎక్కడ పోయిన ఎగ్జామ్ ఇప్పుడు ఎలా ఉంది రేపంటే, అవును సార్ పోయిన ఎగ్జామ్ వచ్చాక 90% సార్, ఎగ్జామ్ 70% సార్, రేపు ఎగ్జామ్ 60 అంటావా? మీ ఇంట్లో కూడా అంటారు, నువ్వు కూడా బాధపడతావు. సో అదే విధంగా ఇక్కడ కూడా భారతదేశంలో ఉండే పరిశ్రమల యొక్క ఇండస్ట్రీ యొక్క గ్రోత్ పురోగతి ఎలా ఉంది ఒక ఇండెక్స్ ఉంటుంది, సూచిక ఉంటుంది. దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. మనం అలాంటిది జనవరికి వచ్చాక మందగించింది, అంటే స్లో డౌన్ ఉంది. అది ఎంత వచ్చిందంటే 4.8 మనకి ఈరోజు ఎందుకు నిలిచిందంటే ఇది ఫెల్ట్ 3 month లో ఇన్ జనవరి, అంటే దాదాపు 3 నెలల సంచి కింద పడిపోయింది అన్నమాట గ్రాఫ్. ఎలా అంటే అంతకుముందు చూస్తే గమనించుకోండి, ప్రీవియస్ డిసెంబర్ ఎంత ఉంది, 8% ఉంది. అదే జనవరికి వచ్చాక 4.8, చూడండి ఎంత బాగా ఉంది. డిసెంబర్ లో 2025 లో 8% ఉంది. ఇప్పుడే ఐఐపి అర్థమైంది మీకు, ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి పురోగతికి సంబంధించినటువంటి ఒక సూచిక ఇండెక్స్ నే అంటే ఐఐపి. అంతకుముందు నీకు తగ్గిపోతా ఉంది. నువ్వు అంతకుముందు డిస్టింక్షన్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నెక్స్ట్ ఆర్డినరీ కంపార్ట్మెంట్ బాధపడవా అలాగా. సో ఆ విధంగా పడిపోయి కాబట్టి 8% నుంచి ఇదేమైంది పడిపోతుంది. అప్పుడు మనకి దీంట్లో చూసినాం అది ఎక్కడ జరుగుతుంది లోపం, అది మ్యానుఫ్యాక్చరింగ్ కాడ లోపమా, మైనింగ్ కాడ, ఎలక్ట్రిసిటీ రకరకాల ఇన్వెస్ట్ అవుతుంది. కాబట్టి మనం మైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే 4.8% ఉంది, మైనింగ్ గ్రోత్ 4.3% ఉంది, ఎలక్ట్రిసిటీ గ్రోత్ 5.5% ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ లో 13% ఉంది. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్డు బాగుంది, కన్స్ట్రక్షన్ కార్డు బాగుంది, ఇక్కడ మైనింగ్ కార్డు తక్కువ ఉన్నది, అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తగ్గింది. ఇవన్నీ కలిపి లాస్ట్ సూచికలు ఇస్తారు. సో ఇది దారుణంగా పడిపోయింది కాబట్టి ఇది మనకు ఆందోళన కలిగించేటువంటి అంశం కింద మనం లెక్కేస్తున్నాం. అందువల్ల మనకు అంశం ఉంది. మరి కన్స్యూమర్స్ నాన్ డ్యూరబుల్స్ ఎంత ఉన్నాయంటే 2.7% ఉన్నాయి, అలాగే తగ్గింది. మరి బేస్ ఇయర్ అడగచ్చు, మరి ప్రతి దానికి బేస్ ఇయర్ అడగచ్చు, జీడీపీకి బేస్ ఇయర్ అడగమన్నా. సో అలాగే బేస్ ఇయర్ ఏంటంటే 2011 ఇది రివైజ్ చేసిన పరిస్థితి మనకు 2011 లో ఉంది. మరి మనకు ఐఏపి అంటే ఏంటి, స్టాటిస్టికల్ ఇండెక్స్ దట్ మెజర్స్ చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్. అవుట్పుట్ అంటే ఏంటి, బయట ఉత్పత్తి అన్నమాట. ఈ పరిశ్రమలు ఏ పరిశ్రమ కావచ్చు, అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేదా మైనింగ్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. పరిశ్రమ ఇండస్ట్రియల్ డెఫినేషన్ వచ్చిన ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే బయటకు వచ్చే ఉత్పత్తి, ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఎంత ఉంది అనేటువంటి ఒక స్టాటిస్టికల్ ఇండెక్స్ ని, అంటే గణాంక శాస్త్రాల ప్రకారంగా, సాంఖ్య శాస్త్ర ప్రకారం ఇచ్చేటువంటి ఒక సూచికనే ఐఐపి అని పిలుస్తున్నాం. మరి క్యాపిటల్ గూడ్స్ అనే పదం కూడా మీకు కనిపిస్తున్న టర్మ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అదర్ గూడ్స్. కాబట్టి ఇతర వస్తువుల్ని మనం వాడడానికి వాడేటువంటి ఒక మెషినరీ కానీ ఎక్విప్మెంట్ కానీ మూలంగా వాడతాం కదా, అంటే క్యాపిటల్ లాగే కదా. సో ఒక పెట్టుబడి మూలధనం అని అంటారు. ఇతర వస్తువులను ఉత్పత్తి చేయడానికి వాడేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని క్యాపిటల్ గూడ్స్ అని పేరుతో పిలుస్తారు. అంటే ఒక ప్రోడక్ట్ చేయాలి దాని ముందే వాడేటువంటి మరి క్యాపిటల్ గూడ్స్. మరి కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే ఏంటి, గూడ్స్ విత్ షార్ట్ లైఫ్ స్పాన్ సచ్ యాజ్ ఫుడ్, బీవరేజెస్ అండ్ అలాగే టాయిలెటరీస్, ఇలాంటి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే నాన్ డ్యూరబుల్, ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా ఉండేటువంటి వస్తువుల పేరుతో పిలుస్తాము. అలాగే దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. ఏమి ఇన్వాల్వ్ అయినాయి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నేను కూడా జీడీ గురించి మాట్లాడాను నేను. సో ఇక్కడ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ అంటారు, ఇది ఐఏపి డేటా రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్ లో ఐఏపి డేటాని ఎవరు రిలీజ్ చేస్తారంటే, ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇండెక్స్ ని ఎవరు చేస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఎన్ఎస్ఓ. మరి ఇది ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, దీన్ని ఎంఓఎస్పిఐ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. కాబట్టి స్టాటిస్టిక్స్ చేయడం ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎలా కార్యాచరణ జరుగుతున్నాయంటే ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ అంటే దాని ఆధ్వర్యంలో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటే ఇది ఈ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది, లింక్ అడగండి. సో ఇది ఎగ్జామినేషన్ గుర్తుంచుకోండి. కాబట్టి ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, దాని ఎవరు ఆధ్వర్యం ఉంది, ఏ మినిస్టర్ ఉంది, ఇప్పుడు ఎంత తెచ్చారు, అంతమంది ఎలా ఉంది, ఇలాంటి విషయాలు మీరు ఎగ్జామినేషన్ లో గుర్తుంచుకోండి. మరి ఇంకొక అంశం చూద్దాం.
నాగాలాండ్ అసెంబ్లీ అండ్ వందే మాతరం డైరెక్ట్, ఇది ఇటీవల కూడా మాట్లాడాము. ఈ మనకి ఈ రోజు ఈ జాతీయత అంటే ఏంటి, దేశభక్తి అంటే ఒక రకమైన చర్చ నడుస్తూ ఉంది ఇండియాలో. ఈ యొక్క జాతి అంటే ఏంటి, అలాగే జాతీయత అంటే ఏంటి, దేశభక్తి ఏంటి, ఎవరు దేశభక్తుడు ఎవరు దేశభక్తుడు కాడు, ఈ పాట పాడే దేశభక్తుడు అంటే ఒకరంటే, పాడవాడు ఒకరంటే, ఇలాంటి డిబేట్ నడుస్తూ ఉండే పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద ఇష్యూ మీద మారింది అన్నమాట. అంటే ఇప్పుడు మన దేశం కంటే ప్రధానంగా ఏంటంటే రాజకీయమైనటువంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఈ సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అంటే ఒకప్పుడు మనం మాట్లాడేటువంటి విషయాలు సెన్సిటివ్ కాబట్టి సెన్సిటివ్ చేసిన విషయంలో అవాయిస్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి అందరిపైన ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ నాగాలాండ్ అసెంబ్లీ ఈ వందే మాతరం డైరెక్టివ్ గురించి వచ్చింది. ఇటీవల చూసాం. ఎందుకంటే ఈ వందే మాతరం గీతాన్ని ఎప్పుడు రావాలి ఎలా జరిగింది డైరెక్టివ్ మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి నాగాలాండ్ అసెంబ్లీ ఏం చేసిందంటే అది ఈ ఇష్యూని ఈ వందే మాతరానికి సంబంధించి పాడడం అనేది సెలెక్ట్ కమిటీ పంపించడం జరిగింది. పరిశీలించండి. ఈ వందే మాతరం ఏదో పాడమన్నారు. ఈ పాడడానికి మేము ఒకవేళ పాడకపోతే ఏంటి, పాడితే ఏంటి, దీనికి సంబంధించి మన ధిక్కారం కిందకు వస్తుందా రాదా, ఇలాంటి అంశాలు ఏం చేసింది ఈ అసెంబ్లీ ఏం చేసిందంటే అది డైరెక్ట్ తీసుకుని సెలెక్ట్ కమిటీ పంపించింది ఈ విషయం. కాబట్టి ఏ అసెంబ్లీ పంపించిందంటే నాగాలాండ్ అసెంబ్లీ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎందువల్ల వార్తలోకి వచ్చిందంటే నేషనల్ సాంగ్ వందే మాతరం రేజ్డ్ కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఇన్ నాగాలాండ్. ఈ నాగాలాండ్ లో రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయా లేవా, వందే మాతరం పాడకపోతే మరి ఏమవుతుంది, వందే మాత్రం పాట ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ముఖ్యంగా ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాస్, అక్కడ ఒక అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఏంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఈ రోజు మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేషనల్ అంతంకి నేషనల్ సాంగ్ తెలుసు మీకు. నేషనల్ అంతం అంటే ఏంటి, జరగడమన. నేషనల్ సాంగ్ ఏంటి, వందే మాతరం. దీని గురించి ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మరి ఇక్కడ ఈ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది ఆర్టికల్ 317 ఏ ప్రకారంగా ఎవరికి ఉంది, నాగాలాండ్ గారికి ప్రభావం. నాగాలాండ్ కి కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగ పరంగా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. అది ఏ ఆర్టికల్ అంటే 371. కాబట్టి ఇక్కడ మాట్లాడేది ఎవరంటే వేరే అసెంబ్లీ కాదు, నాగాలాండ్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషనల్ గా స్పెషల్ ప్రొవిజన్ ఒక అసెంబ్లీ సెలెక్ట్ కమిటీకి దీనికి సంబంధించి వందే మాత్రం పాడాలా పాడకూడదా పాడితే ఇలాంటి ఇచ్చినప్పుడు ఇది ఒక రకమైనటువంటి ఒక డిస్కషన్ కి డిబేట్ కి తావిచ్చింది. సరే ఇక్కడ సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి, ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ లెజిస్లేటివ్ ఫార్మ్ టు ఎగ్జామిన్ బిల్ ఆర్ ఇష్యూ ఇన్ డీటెయిల్. ఒక సమగ్రంగా ఒక బిల్లుకు సంబంధించి కానీ ఒక ఇష్యూకి సంబంధించి కానీ ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి దానంతా పరిశీలిస్తే ప్రజాప్రతినిధులు దాన్ని ఏమంటారంటే సెలెక్ట్ కమిటీ అంటారు. అంటే అసెంబ్లీలో కొంతమంది ఒక సెలెక్ట్ కమిటీ వేస్తారు, మీ బిల్లుని పరిశీలించి దీనికి ఏముండదు సమగ్రంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అసెంబ్లీకి. సో దాన్ని సెలెక్ట్ కమిటీ అంటారు. ఇది పాలిటిక్స్ సంబంధించిన అంశాలు చూసుకోవాలి. అలాగే నేషనల్ అంతం అంటే అఫీషియల్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఏ కంట్రీ, ఇండియా జనగణమన. మనకి ఏదైనా సరే ఒక రాజ్యాంగ పరంగా గుర్తించినటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే నేషనల్ ఆంతం. అది మరి ఇక్కడ వచ్చే కాళ్ళకి నేషనల్ ఆంతం కి నేషనల్ సాంగ్ కి మధ్య ఉండే తేడా గమనించుకోవాలి. కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ది నేషనల్ ఆంతం ఉంది, నేషనల్ సాంగ్ లేదు. ఇప్పుడు ఒక సర్కులర్ వల్ల ఇవన్నీ జరగడం జరిగింది, ఇవి జాగ్రత్తగా చూడండి. మరి అలాగనే ఇక్కడ మనకి ఇదే సందర్భంలో ఫండమెంటల్ డ్యూటీస్ ని చదివారు పార్టీలో. ఈ ఫండమెంటల్ ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే రెస్పెక్టింగ్ నేషనల్ సింబల్స్. మనకు ఉండేటువంటి జాతీయ చిహ్నాన్ని గౌరవించేటువంటి బాధ్యత కూడా నీకు హక్కులే కాదు, ఫండమెంటల్ రైటే కాదు, ఫండమెంటల్ డ్యూటీ ఉంది. ఆ ఫండమెంటల్ డ్యూటీలో ఆర్టికల్ 51 ఏ ప్రకారం చెప్తుందంటే నువ్వు నేషనల్ సింబల్స్ ని రెస్పెక్ట్ చేయాలని చెప్తోంది. కాబట్టి ఇక్కడ మనం వచ్చే కానీ ఇప్పుడు ఇది ఆర్టికల్ కింద వస్తుందా రాదని కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది. మీరు ఇండియన్ పాలిటీలో కూడా మెయిన్స్ లో పనికి వస్తుంది, ఫిలిమ్స్ లో పనికి వచ్చే బీట్. అలాగే ఆర్టికల్ 25 చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ చెప్తాం. ఇక్కడ గమనించుకోండి, నాగాలాండ్ లో వచ్చిన ఇష్యూలో ఇన్ని ఉన్నాయి ఇష్యూస్. మీకు స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చున్నారు, దాన్ని చూసుకోవాలి. అలాగే నీకు ఉండేటువంటి దాంట్లో ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించినటువంటి ఉంది. అలాగే నీకు ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గ్యారెంటీ దొరికింది. ఇప్పుడు మా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ భంగం కలిగిస్తే మేము దుర్గాదేవి పూజిస్తున్నాయి చరణాలు అనే పేరుతో వాదిస్తే ఇది సంక్షోభం. మరి అలాగే మనకి ఈ బిజో ఇమ్మానుయల్ కేసు 1986 చదువుతారు మీరు పార్టీలో, చదివారా? ఈ కేసు చదువుకోండి. ప్రొటెక్టెడ్ రిలీజియస్ ఫ్రీడమ్ రిగార్డింగ్ నేషనల్ అంతం, నేషనల్ సబ్జెక్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ రక్షిస్తూ 1986 లో ఈ బిజో ఎమ్మానుయల్ కేసు ఉంటుంది. దీన్ని చూసుకోండి, పాలిటీ రాసేటప్పుడు ఇలాంటి అంశాలు మీరు రాయాల్సి వస్తుంది. దాని లోతుకి పోతే టైం సరిపోదు కాబట్టి మళ్ళీ మాట్లాడదాం. మరి ఇక్కడ విచ్ ఆర్టికల్ గివ్ స్పెషల్ స్టేటస్ నాగాలాండ్ అడగచ్చు క్వశ్చన్ మీకు. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి,
అలాగే ఫండమెంటల్ రూల్స్ ఆర్టికల్ ఏంటి, అదే విధంగా మనకు ఈ నేషనల్ సాంగ్ కి నేషనాలిటీకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి అంశాలు ఈ అంశం ఆధారంగా ఎగ్జామినేషన్ లో ఏ ఎగ్జామ్ జరిగినా ఇలాంటివన్నీ కూలంకషంగా డిస్కస్ చేయండి. అప్పుడు మనకి తర ఉంటే ఎగ్జామ్ బాగా రాయొచ్చు. సరే, నెక్స్ట్ వచ్చేకాడికి ఇంకొక అంశం సెవెంత్ ఐటమ్ ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఎక్స్పాన్షన్. సార్ పాకిస్తాన్ పని అయిపోయింది కదా, ఇంకా పాకిస్తాన్ గురించి మాట్లాడతారంటే నేను మాట్లాడాలన్న విషయం వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ కాదు ఎక్స్పోర్ట్, గమనించుకోండి. పాకిస్తాన్ పని అయిపోయింది అని అంటున్నాం కదా, ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇంపోర్ట్ చేస్తుంది ఎక్స్పోర్ట్ చేస్తుంది దేన్ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే కూలంకషంగా డిస్కస్ చేస్తే ఇన్ని విషయాలు మీకు జనరల్ నాలెడ్జ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి ఈ పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంది. తనకు ఉండేటువంటి రక్షణ రంగంలో ఉండే ఉత్పత్తులు, మిసైల్స్ కావచ్చు, జెట్స్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎలా అంటే పాకిస్తాన్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మెయిన్లీ సెల్లింగ్ JF-17 థండర్ ఫైటర్ జెట్స్ టు అదర్ కంట్రీస్. ఇతర దేశాలకి తన దగ్గర ఉండేటువంటి JF-17 థండర్ ఫైటర్ జెట్స్ ఎగ్జామినేషన్ లో పాకిస్తాన్ అమ్ము చూపినటువంటి ఏంటి అంటే ఇది రాయాలి, JF-17 థండర్ ఫైటర్ జెట్స్. సింపుల్ గా వాడు F-16 పడతారు. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించుకోండి. JF-17 థండర్ ఫైటర్ ని ఏం చేయాలనుకుంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తాను, ఇతర దేశాలకు అమ్ముతాను కావాలా అంటే అవుతుంది. ఇది మన ప్రశ్న. ఎందుకు వచ్చిన వార్తలు అంటే పాకిస్తాన్ సైన్ మేజర్ ఆర్మ్స్ డీల్ విత్ లిబియా అండ్ సూడాన్. అటు లిబియాతోనూ సూడాన్తోనూ పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం అమ్మతానికి చెప్పింది. ఏమవుతుందంటే లిబియాకి ఆయుధాన్ని దాదాపుగా $4.6 బిలియన్, $4.6 బిలియన్, జస్ట్ అండర్స్టాండ్. ఈ $4.6 బిలియన్ విలువ చేసేటువంటి ఆయుధాన్ని లిబియాకి అమ్ముతాను అంటుంది. అంటే మన దగ్గర ఆయుధాలు ఉన్నట్ట లేదంట, ఉంటే ఇస్తా లేకపోతే ఇస్తావా, దగ్గర ఉంటే ఇస్తా లేకపోతే ఇస్తావా, నోటీస్ పాయింట్. కాబట్టి అదే విధంగా సూడాన్ చెప్పిందంటే దాదాపుగా 1.5 నుంచి $4 బిలియన్ మధ్యలో నీకు అమ్ముతాను చెప్పింది. అంటే అటు లిబియాతో ఇటు సూడాన్తో ఇన్ని బిలియన్, నాట్ బిలియన్స్, బిలియన్ డాలర్ల ఆయుధాన్ని అమ్మడానికి ఒప్పందం చేసుకుంది. మరి భారతదేశం వస్తే మన భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయంటే 2024-25 లో దాదాపు 2.8 బిలియన్స్ మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. మన ఎంత ఉన్నాయి, 2.8 బిలియన్స్. పాకిస్తాన్ అమ్ము చెప్పింది 4.6 బిలియన్స్. సో ఇది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. వ్యూహాత్మకంగా రక్షణ పరంగా కావచ్చు, ఐఆర్ పరంగా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పౌరుడుగా కావచ్చు, ఇలాంటి విషయాల గురించి మీరు నాలెడ్జ్ పెంచుకోండి. సరే, ఇక్కడ మనకు ఉండేటువంటి దాంట్లో అనేకమైన ఇంపార్టెంట్ ఉంటే ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ ఫోర్స్ మల్టిప్లైర్ అంటే ఏంటి, ఫోర్స్ మల్టిప్లైర్ అంటే ఏ ఫ్యాక్టర్ దట్ ఇంక్రీజెస్ మిలిటరీ ఎఫెక్టివ్నెస్. ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ వెపన్స్. నీ దగ్గర ఉండేటువంటి ఆయుధాలని ఆధునీకరించి అడ్వాన్స్ చేస్తే అప్పుడు నీకు ఎఫిషియన్సీ పెరిగిందా లేదా, నీ సమర్థత పెరిగిందా లేదా, అలాంటి వాటిని ఏమంటారంటే ఫోర్స్ మల్టిప్లయర్. అంటే నీ ఫోర్సెస్, నీకు ఉండేటువంటి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, రక్షణ దళాలు, వీటి యొక్క ఫోర్సెస్ మల్టిప్లై అంటే నీకు ద్విగుణీకృతమై, రెట్టింపై సమర్థవంతం పెరిగిందని ఇలాంటి కోడింగ్ వస్తుంది. అలాగే ఇంకో టెక్నాలజీ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటారు. నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటే ఏ కంట్రీ దట్ హెల్ప్స్ మెయింటైన్ రీజనల్ సెక్యూరిటీ యూజింగ్ ఇట్స్ మిలిటరీ. కానీ తన యొక్క మిలిటరీని, తన యొక్క దీన్ని రక్షణ వాడుతూ అక్కడ రీజనల్ సెక్యూరిటీ, ఆ ప్రాంతీయానికి సంబంధించిన భద్రత ఇస్తే ఆ దేశాన్ని ఏమంటారంటే నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. ఉదాహరణకు కొన్ని దేశాలు ఉన్నాయా, ఆ కొన్ని దేశాలకు మిలిటరీ లేదు, నీ దగ్గర బాగా మిలిటరీ ఉంది, నువ్వు పెద్ద వాళ్ళు వచ్చి అది నీకేమవుతుంది నేను చూస్తానంటే దాన్ని నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. అర్థం కదమ్మా. మీరు కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇల్లులో ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లలు అంటుంటారు, నువ్వు బాగా బాగా బలంగా ఉంటావు కూర్చొని, ఆ ఇంట్లో ఎవరు వచ్చి నువ్వు అలా అలా నచ్చుకున్నావు కాడు వేస్తే ఏం చేస్తావు, ఎవరో వచ్చి కలుసుకున్నావు విలేజ్ చూస్తుంటాం కదా, వాళ్ళే బాగానే ఇక్కడ ఉండేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ లో ఎవరైతే ఆ ప్రాంతంలో ఆ రీజియన్ లో వాళ్ళందరికీ రీజనల్ సెక్యూరిటీ, ప్రాంతీయ పరంగా భద్రత ఇస్తూ తన మిలిటరీ వాడుతూ వాళ్ళని నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ పేరుతో పిలుస్తారు. అలాగే మనకి స్ట్రాటజిక్ అటానమీ. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఎబిలిటీ ఆఫ్ ఏ కంట్రీ టు మేక్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ డెసిషన్స్. సరే ఏం చెప్పంటారు, ఆమె ప్రసారం కాకుండా నీ అంతట నువ్వే ఫారెన్ పాలసీని, ఈ విదేశాంగ విధానాన్ని ఇండిపెండెంట్ గా, స్వతంత్రంగా ఏ దేశమైనా తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం.
అంటే ప్రతి దానికి వేరే వచ్చి ఆ దేశం చెప్తే వినడం, ఈ దేశం చెప్తే వినడం కాకుండా ఏ కంట్రీ అయినా తనకు ఉండేటువంటి స్ట్రాటజీతో తన నిర్ణయాలు తీసుకుంటూ స్వతంత్రంగా తీసుకొని స్ట్రాటజిక్ అటాక్ అంటారు. సో అలాగే ఇక్కడ మనకి ఇక్కడ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినప్పుడు అది ఏం చేసిందంటే JF-17 ఎయిర్ క్రాఫ్ట్ ని ప్రమోట్ చేస్తుంది. చైనా ఏం చేస్తుందంటే దానికి కో డెవలపర్ అండ్ అన్నారు దాని వల్ల వాళ్ళిద్దరు పార్ట్నర్స్. ఈ ఒప్పందం ఎవరున్నారో పాకిస్తాన్, దాన్ని నమ్మినటువంటి ఉద్దేశంలో చైనా. వాళ్ళ రెండు ప్రయోజనాలు ఉన్నాయి, దీర్ఘకాల ఫ్రెండ్షిప్ ఉంది, ఈ రెండు దీంట్లో భాగస్వామ్యం ఉన్నాయి. ఇక్కడ చూశారు ఈ JF-17 ఎయిర్ క్రాఫ్ట్స్. సో దీన్ని ఎవరికి అమ్ముతున్నాడు? లిబియాకి, సూడాన్కి. సో మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లిబియా నేషనల్ ఆర్మీ అనేది LNA అనేది ఈ డీల్ లో కొనేటువంటి, అంటే ఎవరు కొంటున్నారు సార్ అంటే లిబియాలో. ఈ లిబియాలో ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే ఈ డీల్ లో, ఈ ఒప్పందంలో ఈ ప్రధానమైన భాగస్వామి అంటే లిబియా నేషనల్ ఆర్మీ LNA అంట. ఇది బయర్ ఇన్ ద డీల్. ఈ డీల్ లో ఒప్పందం కొనేది అంటే లిబియన్ నేషనల్ ఆర్మీ. మరి ఇక్కడ మనకు ఉండే దాంట్లో ఆర్మ్స్ యాక్ట్ 1959 లో ఇది ఏం చేసిందంటే మ్యానుఫ్యాక్చర్, సేల్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఆర్మ్, అంటే ఈ ఆయుధాలకు సంబంధించిన తయారీ మ్యానుఫ్యాక్చర్ కానీ, సేల్ అమ్మడం కానీ, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేయడానికి నియంత్రించే చట్టం ఏంటంటే ఆర్మ్స్ యాక్ట్ 1959. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయుధాల విక్రయ చట్టం అంటారు దీనికి ఉంది. అలాగే మనకు ఎగ్జామినేషన్ లో మనం చూసినప్పుడు డైరెక్ట్ గా టేక్ అవేస్ అంటే మనకు ఈ JF-17 కంటర్ ఫైటర్ జెట్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే ఉమ్మడి భాగస్వామ్యం. ఎవరంటే పాకిస్తాన్ అండ్ చైనా. రకరకాల కాంబినేషన్ ఇస్తారు, మన ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్, చైనా ఉమ్మడిగా జాయింట్ గా డెవలప్ చేసే దీన్ని JF-17 థండర్ ఫైటర్ జెట్. అలాగే మనకు ఉండేటువంటి ఈ ఇండియా యొక్క మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది దేనికి ఉందంటే ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్ కి ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ అని తెలుసు మనకు. అంటే మనం ఈ రోజు ఏం చేస్తున్నామంటే ఇండిజినస్ కానీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లాగా మనం సెల్ఫ్ రిలయంట్ గా మన కాళ్ళ మీద మనవుతూ మనం మొత్తం బయట నుంచి ఇంపోర్ట్ తెప్పించుకొని వీరుంటే ఎగుమతి చేయాలనుకుంటున్నాం కానీ ఎక్కడ ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్ అవుతున్నాం. సో అలాగే ఈ రోజు ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఇంపోర్టర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఆయుధాలను ఎక్కువ దిగుమతి చేసేటువంటి దేశాలంటే వాటిలో ప్రముఖంగా ఇండియా. అంటే మనం ఆత్మనిర్భర్ పౌరులు అవసరం మనకి. ఇక్కడ సెల్ఫ్ రిలయంట్, ఎందుకంటే ఇప్పటివరకు ఏం చేస్తున్నామో విదేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి విదేశాలను ఎక్కువ దిగుమతి చేసుకునే దేశాల్లో మనమే కాపుతున్నాం. సో కాబట్టి ఇది తగ్గించుకుంటే ఇండిజినస్ టెక్నాలజీ, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మన ఆయుధాలు తయారు చేసుకోగలుగుతాం, మనం అన్ని చేసుకుంటాం. ఇది ప్రోగ్రామ్. మరి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఈరోజు ఫారిన్ పాలసీ అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ లో మనకి ఏంటంటే ఏ కంట్రీస్ సంయుక్తం చేసేయంటే చైనా అండ్ పాకిస్తాన్ వస్తారు. అనేక అంశాలు మనం డిస్కస్ చేసాం, బాగా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇంకొక అంశం వచ్చింది. ఈ అంశం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఏఎస్ఏ స్టేట్మెంట్ ఆన్ సంబల్ జమా మసీద్. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి ఏదో ఒక మత ఘర్షణలు చేస్తుంటాయి, దాంట్లో వివాదాస్పద అంశాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇక్కడ ఈ సంబల్ జమా మసీద్ అనేటువంటి ఏంటి అనేది వార్తలకు వచ్చిందన్న. ఇక్కడ ఏఎస్ఏ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించి ఆ వివాదానికి తరలించేసింది. కాబట్టి ప్రశాంతంగా ముందుకు తెలుసుకున్నాం. అది ఏం చెప్తుందంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అని ఏం చెప్తుందంటే నో రికార్డ్ షోయింగ్ దట్ సంబల్ జామా మసీద్ వాస్ బిల్ట్ ఆఫ్టర్ డిమాలిషింగ్ అనదర్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ వివాదం ఏంటంటే ఈ మసీదుని మనం వేరే రకమైనటువంటి మసీదు మందిరం కన్స్ట్రక్షన్ దాన్ని కూలగొట్టి నిర్మించాలని కొన్ని వాటిలో ప్రూవ్ అయ్యాయి చూసాం. సో అలాగే దీని మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది. దానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురాతత్వ శాఖ తను రికార్డు పరిశీలిస్తే ఎలాంటి రికార్డ్స్ లేవు, వేరే రకం నిర్మాణం పైన కట్టినట్టుగా ఉన్నారు. సో ఎగ్జామినేషన్ లో దేనికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నో రికార్డ్స్ ఫర్ షోయింగ్ దట్ సంబల్ జామా మసీద్ అంటే ఇది రాస్తారు. సరే ఇక్కడ మనకి ఎందుకు ఉందంటే RTI రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం చేసిన ప్రకారం అడిగారు రిగార్డింగ్ హిస్టారికల్ రికార్డ్స్ ఆఫ్ సంబల్ జామా మసీద్. ఈ సంబల్ జామా మసీద్ సంబంధించినటువంటి వివరాలు ఉన్నది రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, సో సమాచార హక్కు చట్టం కింద వేస్తే దాంట్లో చేసి అలాంటి రికార్డ్స్ మా దగ్గర ఇంకో కట్టడానికి కూర్చి కట్టండి అని చెప్పింది. అందుకోసమే ఇది వార్తల్లోకి వచ్చింది. కాబట్టి కన్స్ట్రక్షన్ ఇయర్ ఏదంటే 1526. లొకేషన్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ సంబల్ లో ఉంది. మరి బిల్ట్ ఎప్పుడంటే ముఘల్ ఎంపైర్ ప్రారంభమయ్యేటువంటి కాలంలో కట్టబడింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. మరి మనం ఇంకో కొన్ని విషయాలు చూస్తే ఇక్కడ నైన్త్ ఇష్యూ ఏంటంటే డిఫెన్స్ డీల్ AL-73 హెలికాప్టర్స్ అండ్ BL-50 మిసైల్ సిస్టమ్ గురించి మనం మాట్లాడతాం. మనం మాట్లాడినప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కోరేట. ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించి ఇప్పుడేటి పరిస్థితుల్లో
వ్యూహాత్మకంగా అనేక అంశాలు కొత్త పదాలు మీకు తలలోకి వస్తున్నాయి. జాగ్రత్తగా ప్రతిరోజు చదవండి, ప్రాక్టీస్ చేయండి. మరి ఇక్కడికి వచ్చేకాడికి ఎంఓడి అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏం చెప్పిందంటే ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్ ను సైన్ చేసింది. ఎంత వర్త్ అంటే 5083 crores. దేనికోసం అంటే ఏఎల్హెచ్ MK3 హెలికాప్టర్స్ అండ్ ఆల్సో VLSTT ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. వీటికి సంబంధించి 5083 కోట్ల ఒప్పందం భారీ ఒప్పందానికి సంతకం చేసింది. కాబట్టి ఎగ్జామినేషన్ ఎవరు వచ్చంటే అది దేనికోసం చేసిన ఒప్పందం ఉంది, ఎన్ని కోట్లు అడతారు, దీని ఎగ్జామినేషన్ లో దృష్టి పెట్టుకోండి. అలాగే మనం ఇక్కడ ఎవరితో చేసినట్టే హాల్ తోనూ రష్యా సంబంధించినటువంటి రొసోబోరోన్ ఎక్స్పోర్ట్ తోనూ ఈ యొక్క నేవల్ కావచ్చు కోస్టల్ డిఫెన్స్ బలోపేతం చేయడానికి ఒప్పందం చేసింది. టోటల్ డిఫెన్స్ కాంట్రాక్ట్ అంటే 5083 crores. మరి ఏఎల్హెచ్ MK3 హెలికాప్టర్ వరకు వెళ్తుందంటే 2900 అయితే దీనికి రెండు కలిపితే ఈ ఫిగర్ అన్నమాట. కాబట్టి ఈ రెండు కావాలనుకుంది. హెలికాప్టర్ ఎన్ని కావాలనుకుంటే 6 యూనిట్స్ కావాలనుకుంది. ఎంప్లాయ్మెంట్ అంటే 65 lakhs మ్యాన్ అవర్స్ వర్క్ చేస్తారు. మరి ఇలాంటి విషయాలు ఇది ముఖ్యంగా ఇండిజినస్ గా డిజైన్ చేయబడి డెవలప్ చేయబడి మ్యానుఫ్యాక్చర్ చేసే కేటగిరీ కింద వస్తుంది. కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ ప్రకారంగా ఇండిజినస్ టెక్నాలజీ అనుకోవచ్చు. సో మరి దాని తర్వాత మరి 10th ఐటమ్ ఏముంది అని చూస్తే ఫైనాన్షియల్ టాక్సిసిటీ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. క్యాన్సర్ అంటే ఎంత మహమ్మారో తెలుసు మీకు అందరికీ. సో అలాంటి పరిస్థితుల్లో డబ్బు లేక చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు. సో ఆ విషయం గురించి కూడా వచ్చింది ఇక్కడ. సో దాన్ని ఏమంటామంటే కొత్త పదం మీకు ఇంట్రొడ్యూస్ అయింది, ఫైనాన్షియల్ టాక్సిసిటీ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఈ క్యాన్సర్ అనేటువంటి మహమ్మారిని నిర్మూలించడంలో ఫైనాన్షియల్ టాక్సిసిటీ ఏంటి, విషం. అంటే ఒక విధంగా చెప్పాలి, ఫైనాన్షియల్ టాక్స్ అంటే ఆర్థిక పరిస్థితి విషం ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ కోర్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆఫర్ కాజెస్ హెవీ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ఫ్యామిలీస్ డ్యూ టు హై మెడికల్ కాస్ట్ అండ్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఎవరి దగ్గర ఇన్సూరెన్స్ లేవు, డబ్బులు లేవు, క్యాన్సర్ భయం లేదు, కానీ వెళ్తుంటాం, ట్రీట్మెంట్ ఇస్తుంటాం, ప్రొలాంగ్ చేయగానే లేదు. సో రకరకాల ఇది. సో కాబట్టి ఇక్కడ హై మెడికల్ కాస్ట్ ఖర్చులు చూస్తే సామాన్యులకు అందుబాటులో కాదు. ఈ ఖర్చులకి ఫ్యామిలీస్ అన్ని చిన్న వెరైపోతున్నాయి అన్నమాట, ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఇది ఒక హెవీ ఫైనాన్షియల్ బర్డెన్, చాలా ప్రయాసంతో కూడినటువంటి కష్ట బుద్ధిమండలా తయారైన కుటుంబాలకి. ఈ విషయం గురించి మాట్లాడితే ఎందుకు వచ్చిందంటే ఫైనాన్షియల్ టాక్సిసిటీ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ ఇండియా. ఈ భారతదేశంలో ఉండేటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి, క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక టాక్సిసిటీ లాగా, ఆర్థికపరమైనటువంటి విషపరమైనటువంటి పరిస్థితి లాగా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇన్సూరెన్స్ లాగా సమస్య కూర్చుంది. అందువల్ల దీన్ని వార్తల్లోకి రావడం జరిగింది. ఇక్కడ మనకు ఉండే వాటిలో ఈ క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంది అంటే భారతదేశంలో మీకు తెలుసు, మీకు దాదాపుగా ప్రతి 9 మందిలో ఒకరికి వస్తుంది క్యాన్సర్. చిన్న పిల్లల కానీ క్యాన్సర్ వస్తుంది. ఇంతకుముందు చెప్పాను, ఈ కప్స్ మారన్నమా టీ కప్ లో చెప్పాను నేను. IIT కారకు రిపోర్ట్ ఇచ్చిన మనం తాగేస్తున్నాం. ఒక కప్ ఆఫ్ టీలో కాఫీ వల్ల రాలేదు, టీ వల్ల రాలేదు, ఆ వేడిగా పోసి లేయర్ కలిపి 25,000 మైక్రో ప్లాస్టిక్స్. 4 కప్పుల టీ తాగే రోజుకి 1,00,000 మైక్రో ప్లాస్టిక్ కంటికి కనబడకుండా మీ బాడీలోకి, మీ మెదడులోకి, మనసులోకి అన్ని పార్ట్లకు ఎండిపోతున్నాయి. ఇమీడియట్ కనబడిపోతున్నారు. అదే క్యాన్సర్. అందుకే చిన్నపిల్లగానే క్యాన్సర్ వస్తుంది. వేడిగా ఫ్రెండ్స్ పెట్టుకుంటాం, ఆవరాలు చేస్తాం, అవి ఒక్కసారి ఏం కదా, ఒక్కసారి అంటే వచ్చేస్తున్నాయి. ఇవన్నీ మ్యుటేషన్స్ దారిస్తున్నాయి, ఈ బాడీలో ఆకస్మిక మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ కావాలి. కాబట్టి పాత రోజుల దాకా సిగరెట్ తాగుతాం, మందు కుడితే క్యాన్సర్, మనం తినే ఆహార పదార్థాల వల్ల ఇలాంటివి వస్తున్నాయి. ఇవన్నీ పక్కనైతే భారతదేశంలో 9 మంది చనిపోతున్నారు క్యాన్సర్ వల్ల. కాబట్టి ఈ రోజు కాస్ట్ షేర్ ఆఫ్ మెడిసిన్స్ డయాగ్నోస్ చూస్తే దాదాపు 60% ఆఫ్ టోటల్ ట్రీట్మెంట్ కి ఈ రోజు మనకు కేవలము మీకు మందులకి డయాగ్నోస్ చేయడానికి ఖర్చు పెడుతుంటే, ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సంవత్సరానికి 5 lakhs per annum. ప్రతి కుటుంబానికి 5 లక్షలు విలువ చేస్తుంటే ఇవాళ 5 లక్షలు ఎక్కడ సరిపోదు. ఇది అందువల్ల వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఫైనాన్షియల్ టాక్సెస్ అంటే ఎకనామిక్ హార్డ్షిప్ ఫేస్డ్ బై పేషెంట్ డ్యూ టు ఎక్స్పెన్సివ్ మెడికల్ ట్రీట్మెంట్. అత్యంత ఖరీదైనటువంటి ఈ మెడికల్ ట్రీట్మెంట్ ని, ఈ వైద్య ఖర్చులు భరించలేక ఈ పేషెంట్స్ కుటుంబాలు పడేటువంటి ఒక రకమైన సంక్షోభాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని ఫైనాన్షియల్ టాక్సిసిటీ అంటే విషంత కంటే ప్రమాదకరంగా ఈ ఆర్థిక పరిస్థితి అని చెప్పుతూ వచ్చారు. మరి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, OOPE, మనీ డైరెక్ట్లీ పేషెంట్ పెయిడ్ బై పేషెంట్స్ ఫర్ హెల్త్ సర్వీసెస్. నీకు ఇన్సూరెన్స్ లేదు, ఏం చేస్తావు, నువ్వు హెల్త్ కేర్ సర్వీసెస్ ఈ ఖర్చులు భరించడానికి నీ జోబులో ఖర్చు పెడతావు. దాన్ని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. అలాగే క్యాటాస్ట్రోఫిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే హెల్త్ స్పెండింగ్ దట్ ఎక్సీడ్స్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. నీ కుటుంబానికి వచ్చేటువంటి ఆదాయం
సింహభాగం ఎక్కువ భాగాన్ని నువ్వు కేవలం ఏంటంటే ఈ హెల్త్ కోసమే ఖర్చు పెట్టుంటే కెటాస్ట్రోఫిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే చాలా భయంకరంగా కెటాస్ట్రోఫీ లాగా ఒక ఉత్పాదం లాగా ఈ రోజు హెల్త్ కోసం ఖర్చు పెట్టడానికి చాలా దారుణమైన పరిస్థితి. అన్ని కుటుంబాలు చిన్న స్థాయిని కూడా ఈ రోజు చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. దీని గురించి మాట్లాడుతాం. మరి దీంట్లో అనేకమైనటువంటి మనం హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ ముఖ్యంగా మనం ఎందుకు మాట్లాడామంటే ఈ నేషనల్ హెల్త్ పాలసీ ఉంది 2017 లో అది ఏం చెప్తుందంటే ఇంక్రీజ్ హెల్త్ స్పెండింగ్ టు 2.5% ఆఫ్ జీడీపీ. కాబట్టి జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారంగా 2017లో వచ్చినటువంటి నేషనల్ హెల్త్ పాలసీ పరంగా అది హెల్త్ ని 2.5% ఆఫ్ జీడీపీ ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్. దాంతో పాటుగా మనం ఆయుష్మాన్ భారత్ ఇంటర్ పిఎంజేవై జన్ ఆరోగ్య యోజన అన్నారు మళ్ళీ ఇంపార్టెంట్ అండి. పిఎంజేఏవై ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 2018 దేని ఆధారంగా వచ్చింది? నేషనల్ హెల్త్ పాలసీ 2017 ఆధారంగా. ఆ తర్వాత వచ్చిన దాంట్లో ఈ యొక్క పిఎంజేఏ పథకం రావడం జరిగింది. ఈ పిఎంజేఏ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏంటంటే గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనము దాదాపు కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళు ఆర్థికంగా చిరిగిపోతున్నారు, ఫైనాన్షియల్ పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్నారు, విషయాలను చిక్కుపోతారు, అప్పులు పాలైపోతారు. ప్రతి కుటుంబానికి కానీ 5 లక్షలు విలువ చేసేటువంటి మనం ఇన్సూరెన్స్ కలిగితే ప్రభుత్వం అందించగలిగితే ఈ క్యాన్సర్ మహమ్మారి తప్పించకపోయినా కనీసం ఈ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ఆ కుటుంబాలను బయటికి తేవచ్చినటువంటి ఉద్దేశంతో పిఎంజేఏవై ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఇది స్టార్ట్ అవడం జరిగింది. అందువల్ల ఈ రోజు దీని గురించి మాట్లాడడం జరిగింది. సో మరి అలాగే మనం ఇంకొన్ని వార్తలు చూసినప్పుడు ఇక్కడ అనేకమైన టెక్నాలజీ ఇవన్నీ కూడా వస్తాయి మనకి. ముఖ్యంగా రిలీజియస్ టూరిజం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాస్, ఎందుకంటే ముఖ్యంగా రిలీజియస్ టూరిజం ఉంది, మనం యాత్రలు వెళ్తుంటాం. అలాగే రిలీజియస్ టూరిజంలో దాని ఎందుకు వార్తలకు వచ్చిందంటే ఈ ఫారెస్ట్ ఏరియాస్ లో ఈ హాఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ ఏవైతే అటవీ జంతువులు ఉన్నాయో ఈ మతపరమైన దాంట్లో వెళ్తున్న బాగానే మీ చెత్త చెదర పడేస్తాం తీసుకెళ్ళి ఆ పడేసినప్పుడు ఏమవుతాయంటే వాళ్ళ వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. సో కాబట్టి ఈ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ ఈ వన్యప్రాణులు టైగర్స్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, ఇతర జీవులు కావచ్చు ఏమవుతున్నాయో అక్కడ మీకు రిలీజియస్ గా మతపరమైన ప్రాంతాలు ఉంటే ఏ మతమైన కావచ్చు అక్కడ టూరిజం దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఈ హ్యాబిటేట్స్ అన్ని దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇక్కడ అథారిటీస్ ప్రమోటింగ్ గ్రీన్ పిల్గ్రిమేజ్ గైడ్ లైన్స్. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో పర్యావరణానికి ముఖ్యంగా వైల్డ్ లైఫ్ కి ఆ ఏరియాకి ఎలాంటి ఇబ్బంది మీ వల్ల రాకుండా గ్రీన్ పిల్గ్రిమేజ్ గైడ్ లైన్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కాలుష్య రహితమైనటువంటి యాత్రలు ఉండాలి అనేటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వైల్డ్ లైఫ్ అథారిటీస్ ఈ మన వైల్డ్ లైఫ్ రేంజ్ అధికారులు అంటే వాళ్ళు డిస్కస్ ప్రపోజ్ రిలేటెడ్ టు రిలీజియస్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఎక్కడైతే ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే రక్షిత ప్రాంతాలుగా ప్రభుత్వం డిక్లేర్ చేసిందో ఫారెస్ట్ లో అక్కడ వైల్డ్ లైఫ్ కి ఇబ్బంది కలగకుండా అక్కడ కానీ మతపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి వెళ్ళండి, కానీ వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటువంటి వైల్డ్ లైఫ్ కి హ్యాబిటేట్స్ కి భంగం కలగకుండా. దానికి మీరు ఇటు ఎన్నుంటారు బందీ ఫస్ట్ పెట్టి కూడా వెళ్ళాను, మైసూర్ వెళ్ళాను. మైసూర్కి అనేక రూట్స్ ఉన్నాయి ఇంటికి వెళ్ళాలంటే. వెళ్తుంటే బందీఫుల్ ఫారెస్ట్ ఉంది. ఆ బందీఫుల్ ఫారెస్ట్ అయితే మీకు తెలుసు ఎలిమెంట్స్ క్యాన్సర్ ఉంటాయి, కొన్ని వీడియో కూడా పెట్టాను, స్టార్ట్స్ పెట్టాను, అన్ని తిరుగుతుంటాయి. అటు నుంచి వెళ్ళగానే నేరుగా మధుమలై ఫారెస్ట్ ఉంది, టైగర్ ఫారెస్ట్. అక్కడ వెళ్తే చిలకలు తగ్గుతున్నారు ఎన్నిసార్లు అన్నారు, ఎందుకంటే అక్కడ కొంచెం బయట మళ్ళీ కవర్ చేశారు. అక్కడ పోగానే నీకు బిల్స్ పెట్టుకుంటారు, నీ దగ్గర ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ ఏ ఉంచుకుంటారు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ఎందుకంటే మెటల్ ఉండగా కవర్ చేయరు, ఎందుకంటే తీసి చేస్తుంటారు అన్నమాట. అందులో అన్ని కలెక్ట్ చేసి పెట్టి చెక్ చేస్తారు అన్నమాట. సో ఈ విధంగా నేను అప్లేదు. కాబట్టి ఇక్కడ మన వైల్డ్ లైఫ్ లో టూరిజం టూరిజం ప్లేస్ ఉంది, రిలీజియస్ ఉంటే మేము కంపల్సరీ వెళ్ళాలి అంటారేమో, అక్కడ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ పర్యావరణానికి ఆ వైల్డ్ లైఫ్ కి అటవీ జంతువులకి ప్రమాదం లేకుండా ఉంటుంది అనే కాన్సెప్ట్ అన్నమాట. సో అందువల్ల దీనికి వచ్చింది. సో మన ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి, నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాం, రక్షిత ప్రాంతాలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కలక్కాడ్ ఇప్పుడు చెప్పాను కదా, సో ముందంతులై టైగర్ రిజర్వ్ తమిళనాడు ఉంది. ఇప్పుడు నేను చెప్పాను ఒకటి మధుమలై కానీ ఇలాంటి వాటిలో మరి మతపరమైన ప్రాంతం చెప్పాడు. సరే నెక్స్ట్ ఇంకొక అంశం చూస్తే ఇండియాస్ ఫైటర్ జెట్ D-114 రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్. భారతదేశం రక్షణ రంగం అనేక విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటుంది. ఈ ఎప్పుడు కూడా వార్తల్లో తెలుస్తుంది ఈ రాఫెల్ అనేది. ముఖ్యంగా
మనకు ఆ పాకిస్తాన్ జరిగినటువంటి ఆపరేషన్ సింధూరలో ప్రముఖమైన పాత్ర వహించినటువంటి ఈ రాఫెల్ అనేటువంటి 114 అంటే 114 తెచ్చుకొని ఉంటుంది. దాని గురించి వార్త కూడా వచ్చింది. ఎందుకంటే రక్షణ చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉందంటే 26-27 లో 7.85 lakhs. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఏ ఇయర్ ఎంత బడ్జెట్ డిఫెన్స్ కి. ఇది ఎగ్జామ్ ఇలాంటి ఫ్రేమ్స్ చదువుతాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 7.85 lakh crores 7.25 లక్షల కోట్లు బడ్జెట్ ని డిఫెన్స్ కి కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులు అవసరము. ఎవ్వడు నిర్విధంగా ఎక్కడ క్రిటిసిజం కావాలని అందరూ సపోర్ట్ చేస్తూ భారతీయులను ఈ బడ్జెట్ అవసరమైంది. మరి దీంట్లో యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఏఓఎన్ అనేటువంటి వర్డ్ కనిపించింది. ఏఓఎన్ అంటే ఇనిషియల్ అప్రూవల్ ఫర్ ఏ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్. సార్ నేను డిఫెన్స్ కింద ఖర్చు పెట్టాలంటే ముందు కొంత కేటాయించి తర్వాత గమనిస్తారు. సో ఆ విధంగా ఇనిషియల్ గా మొదటి చేసిన ఆమోదాన్ని యాక్సెప్ట్ ఆఫ్ నెసెసిటీ, నాకు అవసరం చెప్పాలి, నాకు ఇందులో అవసరము, బార్డర్ ఎలా ఉంది అంటే విదేశాల ఆయుధాలు ఉన్నాయి, రిపోర్ట్స్ ఇస్తారన్నమాట. దీని ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇనిషియల్ అప్రూవల్ ప్రస్తుతం ఇస్తాను, ఖర్చు పెట్టుకో, అయిపోతుంది, మీ డాడీ ఇస్తున్నాడు నీకు, ఈ ఖర్చు పెట్టుకో, ఊరికి వెళ్తాను ఊరికి, నువ్వు ఖర్చు పెట్టుకో, 10,000 ఖర్చు పెట్టుకో, మళ్ళీ కానీ ఫోన్ కొట్టు, ఫోన్ పే కొట్టేస్తున్నా. ఆ టైంలో ఇనిషియల్ గా ఇచ్చేటువంటి అప్రూవల్ ఆమోదాన్ని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్, నీకు డిఫెన్స్ కావాలి, రక్షణ కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రొక్యూర్మెంట్, దానికి కావాల్సిన మొదటి ఆమోదాన్ని యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఏఓఐ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫ్లై అవే కండిషన్ అంటారు. ఫ్లై అవే కండిషన్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ డెలివర్డ్ ఫుల్లీ అసెంబుల్డ్ అండ్ రెడీ ఫర్ ఆపరేషన్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని అంతా అసెంబుల్ అంతా అయిపోయి ఇంకా రెడీగా ఉందని చెప్తే ఆ కండిషన్ ఫ్లై అవే కండిషన్. పారిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక దానిని ముందుగా చేయకుండా మొత్తం రెడీగా వచ్చి కాపిస్తున్నా ఆపరేట్ చేసుకోవచ్చు దానికి. సో అలాంటి దాన్ని ఫ్లై అవే కండిషన్ అంటారు. సో అలాగే సోర్స్ కోడ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ కోడ్ కంట్రోలింగ్ రాడార్, సెన్సార్స్ అండ్ వెపన్ సిస్టమ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన రాడార్ కానీ, సెన్సార్స్ కానీ, దాంట్లో ఉండే ఆయుధాలు కానీ, అవన్నీ కూడా దాన్ని కంట్రోల్ చేసేటువంటి కోడ్ ఏమవుతుందో ఆ ప్రోగ్రామింగ్ సోర్స్ కోడ్ అంటారు. కాబట్టి సోర్స్ కోడ్ అంటే రకరకాల ఎగ్జామినేషన్ లో డిఫినేషన్ ఉంటుంది. సోర్స్ కోడ్ అంటే డిఫెన్స్ సంబంధించింది, కాబట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి. అలాగే మనకు ఇది కూడా కనిపిస్తుంది ఎగ్జామినేషన్ లో, డిఫెన్స్ అక్విజిషన్ కంట్రోల్ డిఏఎస్ అంటారు. ఈ డిఫెన్స్ సంబంధించిన కొనుగోలుని ఆమోదించేటువంటి ఏంటంటే డిఫెన్స్ అక్విజిషన్ కంట్రోల్ డిఏసి అని పిలుస్తారు. అలాగే ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలుసు మీకు. అలాగే ఈ దసాల్ట్ ఏవియేషన్ ఫ్రాన్స్, ఇది రఫేల్ జెట్స్ ఏమవుతున్నాయో దీని తయారీ సంస్థ ఏంటంటే దసాల్ట్. ఇది ఎగ్జామినేషన్ లో మీకు డైరెక్ట్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. దసాల్ట్ ఏవియేషన్ ఏ కంట్రీ సంబంధించింది? ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ సంబంధించినటువంటి దసాల్ట్ సంబంధించినటువంటి రాఫెల్ జెట్స్ ని ఎన్ని వరాలనుకుంటున్నాం మనం? 117 అనుకుంటున్నాం. ఇది మనకు సంబంధించినటువంటి విషయం. మరి దాని తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి డొనాల్డ్ లైన్ కూడా ఎగ్జామినేషన్ లో మనకు వస్తుందమ్మా. ఇక్కడ మీకు ఈ డొనాల్డ్ లైన్ తెలుసు, మీకు లైన్స్ చాలా ఇంపార్టెంట్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి, డొనాల్డ్ లైన్ ఇవన్నీ కూడా మీరు చదువుకుంటారు జియోగ్రఫీలో. అలాగే మనకు ఇంటర్నల్ సెక్యూరిటీలో, ఇంటర్నేషనల్ హిస్టరీలో కూడా దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇటు పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి ఇటీవల ఆయుధ పోరాటం జరిగింది. ఆ టెన్షన్స్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ డొనాల్డ్ లైన్ బార్డర్ ఏమవుతుందో అక్కడ మిలిటెంట్ యాక్టివిటీస్ అంటే చొరబాటుదారులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇలాంటి జరిగినప్పుడు అటు పాకిస్తాన్ కి ఇటు ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య జరిగినటువంటి గొడవ ఎక్కడ జరిగిందంటే ఈ డొనాల్డ్ లైన్ బార్డర్ జరిగింది. ఎందువల్ల వార్తల్లోకి వచ్చిందంటే పాకిస్తాన్ డిక్లేర్డ్ ఓపెన్ వార్ సిచ్యుయేషన్, బహిరంగంగా యుద్ధంలో యుద్ధం చేస్తున్న టైంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ పైన బహిరంగంగా యుద్ధాన్ని ప్రకటించింది పాకిస్తాన్. ఓపెన్ వార్ సిచ్యుయేషన్. కాబట్టి ఎప్పుడంటే అటాక్స్ లింక్ ఉంటుందా ఈ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ అంటే ఏంటంటే తారీఖీ తాలిబాన్ పాకిస్తాన్ అంటారు. ఈ తాలిబాన్ పాకిస్తాన్ ని దానికి కారణం ఉంది, దీనివల్ల ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి అని లింకప్ చేస్తూ పాకిస్తాన్ ఇలాంటి చర్యల వల్ల మేము బహిరంగంగా యుద్ధానికి వస్తున్నాం అని హెచ్చరిక జారీ చేసింది. అందువల్ల ఎక్కడ జరిగింది? డొనాల్డ్ లైన్ బార్డర్ జరిగింది. అప్పుడు ఈ అంశాలన్నీ మనకు ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ కూర్చున్నాయి. డొనాల్డ్ లైన్ ఎంత ఉంది? దాదాపు 2640 కిలోమీటర్లు, 2640 కిలోమీటర్స్ పొడవు ఉండే రేఖ. మరి ఎప్పుడు వేశారు? 1893లో వచ్చారు. ఈ పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉంది? దాదాపు $93 బిలియన్ ఉంది. రక్షణ పెట్టిన పాకిస్తాన్ ఇప్పుడు కూడా మిలిటరీ కంట్రోల్ ఉంది. మరి డొనాల్డ్ లైన్ అంటే ఏంటి? బార్డర్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్ 1893. 1893లో అటు పాకిస్తాన్ కి అటు ఆఫ్ఘనిస్తాన్ కి
మధ్య గీసే గీత ఇది డోరాన్ లైన్ కనిపిస్తుంది మీకు, ఇది డోరాన్ లైన్. కాబట్టి ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వేరు చేస్తూ గీసినటువంటి గీతనే మనం డోరాన్ లైన్ పేరుతో పిలుస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ తారేకి తాలిబాన్ పాకిస్తాన్ అంటే ఏంటి? మిలిటెంట్ గ్రూప్ అని. అది ఏం చేస్తుంది? ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులను మిలిటెంట్ చేస్తుంది. మరి ఇక్కడ స్ట్రాటజిక్ డెప్త్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ నేబరింగ్ కంట్రీస్ ఏమవుతున్నాయో ఇక్కడ దాంట్లో ఒకదాన్ని ప్రభావం చేసి ఫ్రెండ్లీగా రిలేషన్ చెప్తున్నాయి. అలాగే మనకి ఇంకేమైనా దీంట్లో ఇంకా ప్రధాన అంశాలు ఈఎం చాప్టర్ ఎప్పుడు వస్తుంది మనకి? ఆర్టికల్ 51 గుర్తుపెట్టుకోవాలి. ఈ డోరాన్ లైన్ గుర్తుపెట్టుకుంటారు. 1893లో ఎవరు గీశారంటే బ్రిటిష్ డిప్లొమాట్ అయినటువంటి మార్టిమర్ డోరాన్ గీశారు. ఆ గీత ఆ రోజుల్లో అటు ఆఫ్ఘనిస్తాన్ ని ఇటు పాకిస్తాన్ ని వేరు చేస్తూ గీసినటువంటి గీత మ్యాప్ పైన ఉందో ఆ మ్యాప్ పైన గీస్తాన్ని డోరాన్ లైన్ అంటారు. అంటే సరిహద్దుని గుర్తించారు. ఎప్పుడు జరిగిందంటే బ్రిటిష్ రూపంలో 1893లో గీసిన వ్యక్తి బ్రిటిష్ డిప్లొమాట్ మార్టిమర్ డోరాన్. అందువల్ల డోరాన్ లైన్ పిలుస్తారు, డోరాన్ రేఖ అంటారు. మరి ఎగ్జామినేషన్ లో మనకి ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రేఖల పేర్లు అవన్నీ ఎక్కడ ఉన్నాయనేసి. మేజర్ బోర్డర్ క్రాసింగ్ ఇక్కడ టోర్కామ్ అంటే చమన్, ఇది మెయిన్. ఇంక దాని తర్వాత ఇంకేదో మనకి మేము చదువుకోవాల్సి వస్తుంది జనరేషన్ లో. మరి దాని తర్వాత ఇంకొక ఇష్యూ ఉంటుంది, జనరేటివ్ ఏఐ రిస్క్ ఇన్ హెల్త్ కేర్ డేటా. జనరేటివ్ ఏఐ రిస్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అది హెల్త్ కేర్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన రంగంలో ఒక ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇట్లా వచ్చేసింది ముప్పు. ఇక్కడ మీరు ఆల్రెడీ చూసారు. ఈ విషయం గురించి మాట్లాడదాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ జనరేట్స్ టెక్స్ట్, ఇమేజెస్ ఆర్ అదర్ డేటా యూజింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. మెషిన్ లెర్నింగ్ అంటే తెలుసు. ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉపయోగించుకొని అది ఒక టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఇతర డేటాని అది జనరేట్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ చేస్తే దాన్ని జనరేటివ్ ఏఐ అంటారు. మరి షాడో ఐటీ అంటే ఏంటంటే యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ సొల్యూషన్స్ వితౌట్ అఫీషియల్ ఆర్గనైజేషన్. నీ ఆర్గనైజేషన్ సంబంధం లేకుండా సాఫ్ట్వేర్ కానీ ఐటీ సొల్యూషన్స్ కానీ ఉపయోగించుకోవడానికి షాడో ఐటీ. నువ్వు వెళ్తుంటావు, వెనకాల కూడా వస్తుంటాడు, వాడు షాడో ఉంటాడు. డిటెక్టివ్ ఉంటాడు, వెనకాల సంబంధంలో జగా ఉంటాడు. ఈ టైప్ లో అనధికారికంగా సంబంధం లేకుండా ఆర్గనైజేషన్ పర్మిషన్ లేకుండా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ని వాడుకోవడాన్ని షాడో ఐటీ అంటారు. మరి ఏపీఐ అనేది కనిపిస్తుంది మనకి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏ సిస్టమ్ దట్ అలౌస్ కమ్యూనికేషన్ బిట్వీన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఒక సాఫ్ట్వేర్ కి మధ్య కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే అలాంటి విధానాన్ని ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే డైరెక్ట్ గా దీని దానికి కనెక్ట్ చేస్తుంది అన్నమాట. మరి దీంట్లో ఎందుకు ఈ విషయం గురించి వచ్చింది అంటే మనం ముఖ్యంగా మనం చూసినప్పుడు ఇటీవల ఏం జరుగుతుందంటే ఈ చట్టం ఉంటుంది, డిపిడిపి చట్టం ప్రసారం గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయం వచ్చింది. ప్రొటెక్ట్స్ పర్సనల్ డేటా ఇంక్లూడింగ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. నీ ఆరోగ్యాలతో సహా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని బహిరంగంగా ఇవ్వడానికి లేదు. ఈ చట్టం ప్రకారంగా రక్షణ మనందరికీ ఇవ్వాలి. డిపిడిపి యాక్ట్ 2023. అది అదేవిధంగా ఐటీ రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి సెన్సిటివ్ ఉండేటువంటి పర్సనల్ డేటాని బహిరంగంగా బయట వ్యక్తీకరించడానికి లేదు. ఇది ఒక యాక్ట్. అలాగే ప్రపోజ్ దిశ ఉంది. ఈ దిశ అంటే డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ హెల్త్ కేర్ యాక్ట్. ఇదేం చేస్తుంటే ఈ డిజిటల్ హెల్త్ డేటాని ఇది ఫ్రేమ్ వర్క్ రెగ్యులేట్ చేస్తుంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హెల్త్ దగ్గరికి వెళ్తాం, దీనికి సంబంధించిన డేటా అంతా మొత్తం పర్సనల్ అయిపోతుందా చేసింది. ఏ వచ్చిన తర్వాత ఎవరి జీవితం వ్యక్తిగత లేకపోయింది. సుప్రీంకోర్టు కూడా ఇటీవల చూసాం, వాట్సాప్ కూడా హెచ్చరించింది. నా దేశ పౌరుల కంటే ముఖ్యం ఏది కాదు, మీరు కావాలంటే సెల్ ఫోన్ పెట్టి కావాలంటే, ఎందుకంటే వాట్సాప్ మొత్తం డేటా కలెక్ట్ చేస్తున్నారు, చేసుకొని వాడేస్తారు అన్నమాట. సో ఇలా చేయడానికి గౌరవ ఉన్నత న్యాయస్థానం డైరెక్షన్ చూస్తున్నాము. సో కాబట్టి ఏ వచ్చిన తర్వాత ఎవరి డేటా ఎవరి దగ్గర తెలియలేదు. ముఖ్యంగా హెల్త్ వచ్చాక అనేకమైన సమస్యలు వస్తాయి. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి రోజు మీకు అర్థమైంది. కాబట్టి ఒక యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రిలేట్ చేయడం నేర్చుకోవాలి. చాలా మంది నేర్చుకోవాలి. మీరే కాకుండా కొంతమంది ఇక్కడ చూస్తున్నటువంటి ఎవరైతే బిఎస్ ఉన్నారో, మీరు ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న పిల్లల కాడి నుంచి ఒక నాలెడ్జ్ అనేది జనరేట్ చేయండి.
వాట్సాప్ పేరుతో పిచ్చి పిచ్చి చూడకుండా ఒక ఉపయోగమైనటువంటి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ఎగ్జామ్సే కాకుండా జీవితంలో అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి కోణంలో సమాజాన్ని విశ్లేషించడానికి పనికొచ్చే విషయాన్ని తిరుపతిలో ఉన్న డాక్టర్ ఇండి సైన్స్ అకాడమీ 6th క్లాస్ పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా బైలింగ్వల్ క్లాసెస్ లో ఇస్తున్నాం. అప్పటికి టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ సమయంలో ఎక్కువ డేటా ఇవ్వడానికి ఫాస్ట్ గా చెప్పినా దాదాపు 1 అవర్ వీడియో వస్తుంది. అయినా కూడా మీరు దీన్ని చూసి స్వీకరిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.